1918లో ఒక అమ్మాయిని చదివించుకోవడమే కష్టం. అలాంటి టైంలో మీరు చాలా కళలు లైక్ సింగింగ్ గాని, అంటే చదివించడమే కష్టం. అలాంటి టైంలోనే హరికథలు, పాటని గాని, డాన్స్‌లని గాని ఇవన్నీ నేర్చుకునే ఇది అంటే అటు సైడ్ ఎలా ఎళ్లారు? ఎలా రాగలిగారు అని? చిన్నప్పటి నుంచి హ్మ్. నేను హరికథ వింటూ పెరిగాను ఇంట్లోనే. హ్మ్. సో నేను వింటూ పెరుగుతున్నప్పుడు హ్మ్. నాన్నగారు హరికథ నాకు చిన్నప్పటి నుంచి హ్మ్. మా నాన్నగారు మృదంగం వాయించడం, మృదంగం ఆల్ ఇండియా రేడియో మృదంగ విద్వాన్ ఆయన. హ్మ్. పెద్ద పెద్ద హరిదాసులకి, అప్పుడున్న పెద్ద పెద్ద హరిదాసులకి నాన్నగారు మృదంగం ఇష్టం. హ్మ్. ఇప్పుడు పద్మశ్రీ వచ్చి మొన్న కాలం చేశారు ఒక ఆయన. ఆయనకు కూడా ఎన్నో వేల కథలు నాన్నగారు వాయించారు. హ్మ్. నాన్నగారు చాలా పెద్ద మృదంగిష్టం. అంటే వాళ్ళందరి దృష్టిలో నాన్నగారు ఉంటే ఏదన్నా ముందుకెళ్ళిపోద్ది అన్నంత మంచి పేరు నాన్నగారు. చాలా టాలెంటెడ్, మంచి గాత్రం. ఘంటసాల గారి గాత్రంలో ఉంటుంది నాన్నగారు. అందుకే ఆయన అలా పాడేవారు ఘంటసాల గారి పాటలు. మేము కూడా నేర్చుకునేవాళ్ళం. సో తమ్ముడు నేను ఇద్దరం చాలా చిన్నోళ్ళం. తమ్ముడికి అంతే 1 year మీరు చెప్పిన 80కి. సో నాకు వాడికి 1 year డిఫరెన్స్. సో నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ విధంగా మేము చిన్నప్పుడు నేను 80 అంటే ఆ 80s మొత్తం 80sకి నేను అసలు ఇంకా చిన్న నేనెంతండి చాలా చిన్న లేదు 1989కి 10 years కూడా లేదు. 10 years ఉంటాయి అలా అనుకుందాం. సో నేను ఇప్పుడు ఆ టైంలో హరికథ నేర్చుకోవడం మొదలు పెట్టాం కదా, విన్నాను. సో అనుకుందాం నేను ఆ 80sకి చిన్న పిల్లని. సో నేను 94, 95 ఆ టైంలో నా 10th క్లాసు. ఆ టైంలో నేను అలా ఉన్నాను కాబట్టి నేను అప్పటికి కరాటే నేర్చుకున్నాను, హరికథ నేర్చుకున్నాను. చదివించడం కష్టం. మా ఇంట్లో మేము కష్టాలు పడొచ్చాం. మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. మాకు ఫుడ్ తినడానికి కష్టపడాల్సిన రోజులే అవన్నీ. ఓపెన్ గా చెప్పాలంటే మేము 2 పిల్లల్ని పెంచాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి. కాబట్టి నాన్నగారు రాత్రి పగలు హరికథలు చెప్పేవారు, వెళ్ళి మృదంగం వాయించేవారు. పల్లెటూరుకు వెళ్ళి మా నాన్నగారు కోతలు నూర్పులు అయినప్పుడు వెళ్ళి రామనామస్మరణ చేసి హరికథ చెప్పి మా తమ్ముడు చిన్న డోలకు పట్టుకొని వెనక సపోర్ట్కి వెళ్ళేవాడు. వీళ్ళిద్దరు సైకిల్ మీద వెళ్ళి 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అన్ని ఊర్లకి వెళ్ళి ఆ రామాలయం దగ్గర రామాని రామనామ కీర్తన చేసి రాముడి గురించి పాడి రామ సంకీర్తన చేస్తే నచ్చిన వాళ్ళు వచ్చి హరికథ చెప్పారు కదా అని విన్నవాళ్ళు ఎవరికో మనసు కరిగి ఆ పాట బాగుంది అంటే నాన్నగారు ఓంకార నాదాలు లేకపోతే శంకర నాద శరీర పాడితే మైక్లో అలా జనాలందరూ వచ్చి కూర్చుండిపోయారట. ఆ పాట విని వచ్చేసేవారు. అంత మంచి గాత్రం నాన్నది. సో వచ్చి మా పిల్లలు ఫీజులు కట్టుకోవాలి కదా అని ఆయన కష్టపడితే ఈ రోజు కరాటేకి వెళ్ళాను ఉంది. ఆ రోజు నాన్నగారు వెళ్ళి అక్కడ వెళ్ళి కష్టపడి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఇన్ని వస్తే ఆ చిల్లరలే అంతా రూపాయి నోట్ల కన్నా కూడా చిల్లర ఎక్కువ ఉండేది. రూపాయి, 2 రూపాయలు, ₹1 పావలా ఇవన్నీ ఆ టైంలో అవే ఎక్కువ. కానీ అవన్నీ నేను ఉదయాన్నే మాకు నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేసరికి 12, 11 నేను పడుకుండిపోయేదాన్ని, నాకు తెలియదు. సో తమ్ముడు నాన్నగారు నిద్ర ఉండేది కదా, వాడు పాపం చిన్నప్పుడు వచ్చేవాడు నాన్నగారితో పాటు వచ్చాడు. ఇలా సైకిల్ మీద కూర్చుని నిద్రపోతుంటే ఇలా ముందును కూర్చోబెట్టి తక్కువ వచ్చేవాడు. 11 అంతే. అప్పుడు 11 అంటే నిద్రపోవడం అంటే ఎక్కువ. 9కి 7కి మొదలు పెట్టినా 7కి మొదలు పెట్టినా కవిట్లో మా తాతగారు శ్రీకాకుళం 7:30కి అక్కడ పడుకునేవాళ్ళు. మా ఇంట్లో కూడా అంతే 9 లోపల. ఇప్పుడు కూడా అప్పుడు మేము 7-8 గంటలకు పడుకునే వాళ్ళం చిన్నపిల్లలం కాబట్టి ఎవరైనా అంతే అప్పుడు ఆ ఊరిలో. సో నాన్నగారు 10, 10:30, 11కి వచ్చేవారు. నేను పడుకునేది నిద్రలోనే. ఉదయం లేచాక నేను తమ్ముడు ఇద్దరు లెక్క పెట్టడం అవన్నీ 20 వచ్చింది, 30 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు ఇవన్నీ మా అమ్మ జాగ్రత్త చేసి చిట్టీలు కట్టి లేకపోతే అవి చేసి ఇవి చేసి మా ఫీజులు కట్టి ఏదో పుస్తకాలకు వాటికి ఫీజులు పెద్ద ఉండవు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కాబట్టి. కానీ పుస్తకాలు బట్టలు ఉంటాయి కదా కామన్గా, మా పిల్లలు బాగా పెరగాలి అని అట్లా మమ్మల్ని అందరినీ కష్టపడి నాన్నగారు చదివిస్తే మా తమ్ముడిని నన్ను ఈ రోజు తమ్ముడు కానీ నేను కానీ ఒక స్థాయిలో ఉన్నాం. మేము ఏ చెడు అలవాట్లకి మేము వెళ్ళలేదు. ఎందుకు అంటే కష్టాలు చూసాం. మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి 25 సంవత్సరాలు పబ్బు తెలియదు. ఏదైనా రిలీజ్ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడం తప్ప పర్సనల్ గా నేను ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిన చూసుంటావు కదా, ఎక్కడ కనిపించాను నేను ఎప్పుడైనా ఏ పార్టీలో కనిపిస్తానా? కనిపించండి. ఎందుకంటే నేను అది కాదు. నేను ఎంతసేపు ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చామా, మా నాన్నగారు మా అమ్మగారు సంగీతం విద్య ఎలాగా హరికథ అవన్నీ పట్టేసాయి. మన సంప్రదాయం వీటితోనే ఉన్నానేమో. నేను అలాగే నాకు చిన్న చిన్నవి ఇండస్ట్రీకి వచ్చాక అనిపిస్తుంటాయి. కానీ ఏ రోజు మనం విచిత్రమైన పోకళ్ళకి పోకుండా ఇప్పటివరకు అలాగే 25 years నేను ఇలాగే ఉన్నాను. నన్ను తిట్టేవాడు క్యారెక్టర్స్ చూసి క్యారెక్టర్ నాది అనుకుంటే ఎట్లా? అవును, యాక్చువల్లీ అదే క్వశ్చన్ నాది. ఇప్పుడు అంటే మీరు ఇంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్
వేయడం ఏంటి కళ్యాణి గారు అని అంటే కరెక్టే. నేను వచ్చినప్పుడు నా వెనక ఎవరు లేరు, నాకు బ్యాక్ బోన్ ఎవరు లేరు. నేను వచ్చినప్పుడు నన్ను విజయనగరం నుంచి విచిత్రంగా వచ్చాను. నేను ఎట్లా అంటే నేను సింగర్ అవుదాం అనుకున్నాను. అక్కడ నేను పాటలు పాడుతున్నప్పుడే చూసిన ఒక వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్ అంటారు. అవును, పేర్లు చెప్పను నేను. సో ఓ జర్నలిస్ట్ చూసి ఆయన నన్ను నువ్వు ఇక్కడ కన్నా అక్కడే ఉండాలి హైదరాబాద్లో అని చెప్పి వాళ్ళ బావగారికి చెప్పి ఆయనకి చెప్పి ఇలా ఒక అమ్మాయి బాగుంది. అప్పుడు నేను చాలా బాగుండేదని. సో అప్పుడు సన్నగా స్లిమ్గా హీరోయిన్ మెటీరియల్లా ఉండేదని. సో చూసిన వాళ్ళు నాకు పెద్ద లైన్ ఫాలోయింగే, ఎప్పటికీ ఉంది అప్పటికి ఉంది, అది వదిలే కానీ. సో అప్పుడు బాగా చిన్నప్పుడు ఉండే ఇది వేరుంటుంది కదా, వాళ్ళందరూ బాగా పాడుతుంది ఈ అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, యాంకరింగ్ చేస్తుంది అని అట్లా టైంలో ఆయన అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నాకు 16 years ఉన్నప్పుడు ఒక ఆయన అడిగారు నాటకాలు, ఆయన మా విజయనగరంలో. కానీ అమ్మో విజయనగరం నుంచి హైదరాబాద్ ఎవరు లేరు తెలియదు, మేము రావనేసాం. మా నాన్నగారు కూడా పంపించిన వేశారు. సో నేను అప్పుడే 16 సంవత్సరాలు అప్పుడు రాలేకపోయాను. కొంచెం 18, 19 వచ్చినప్పుడు ఈయన వచ్చాడు. ఈయన వచ్చి అడిగారు నన్ను, నాకు 20 ఉంటాయి, 18, 19, 20 వచ్చింది అప్పటికి. సో అడిగారు, అప్పుడు కూడా కొంచెం అటు ఇటు అయింది. అయిన తర్వాత ఇంకా 21 పడుతున్నాయి. అప్పుడు ఈయన వచ్చి అడిగారు అనమాట, రావాలి మీరు, మంచి క్యారెక్టర్ ఉందంట. అంటే ఒకసారి వెళ్ళు, మా మామయ్య మా అత్త అందరూ అన్నారు, వెళ్ళు, అమ్మ నాన్నలు కూడా, నచ్చకపోతే వెనక్కి వచ్చే మన హరికథలు ఉన్నాయి. అప్పటికి నేను కరాటే టీచర్ని గురుకుల పాఠశాలలో, నేను బ్లాక్ బెల్ట్ కదా, నేను నేషనల్ 4 times గోల్డ్ మెడల్స్ వచ్చాయి అప్పటికి నాకు. సో కరాటే గురుకుల పాఠశాలలో నెల్లిమర్ల అనే ఊరు దగ్గర, నీకు తెలిసి ఉంటుంది నెల్లిమర్ల, ఆ ఊర్లో నేను గురుకుల పాఠశాల 200 మంది అమ్మాయిలకి క్లాసెస్ చెప్పేదాన్ని కరాటే. సో నేను వెళ్తుండేదాన్ని. సో క్లాసెస్ బయట కూడా చాలా చెప్తున్నాను, బాగానే డబ్బులు నెలకి 100 రూపాయలు కట్టిన వాళ్ళు మాకు బాగానే వచ్చేది. నాకు ఒక అప్పట్లో 5-6 వేలు సంపాదించేది ఊళ్ళో బాగా. ఇంకా నాకు బండి కూడా నేను కొనుక్కున్నాను. అంటే చెప్తున్నాను బాగా, నేను కరాటే టీచర్ని కదా, 200 మంది చెప్తున్నాము, అందులో మా మాస్టర్కి ఇచ్చేసిన కొంచెం నాకు వచ్చేది. నెక్స్ట్ హరికథ ఆర్కెస్ట్రా పాటలు పాడేదాన్ని, సినిమాలు, నేను రోషన్ లాల్ ఆర్కెస్ట్రా అవన్నీ పాడేదాన్ని. సో నాకు డబ్బులు నేను ఎర్న్ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఎర్న్ చేస్తున్నాను. నాకు చేతిలో డబ్బులు ఉన్నాయి. నాన్నగారికి నేను ఎప్పుడూ చన్నీళ్ళు వేణీళ్ళగా నేను ఒక 13 years, నాకు 13 years ఉన్నప్పటి నుంచి నాన్నగారికి నేను ఎర్నింగ్స్ చేసి ఇస్తున్నాను హరికథ చెప్తున్నాను కదా. అప్పటి నుంచి నాన్నకి నేను పెద్ద కూతురు కాదు, కొడుకులాగే అలా ఉండేదాన్ని. కాబట్టి నేను ఎప్పుడైతే అందివచ్చినా బాగానే సెట్ అవుతున్నాం. సో అప్పులు తీరుతున్నాయి, 7 నెలల కట్టుకున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రోగ్రామ్స్ నాకు వచ్చాయి, ఈ అక్షర విజయం అలాంటిది, హరికథలు పథకాల మీద చెప్పడం, అది కూడా నేను సెలెక్ట్ అయ్యాను. గవర్నమెంట్ నెలకి 4500 ఇచ్చేవారు, 8 ప్రోగ్రామ్స్ ఎన్నో చేసేవాళ్ళు. నాన్నగారికి నాకు ఇద్దరికి వచ్చి 9000 వచ్చేది. అప్పుడు బోల్డ్ డబ్బులు అవి 9000 అంటే. సో ఆ టైంలో నేను చాలా అన్ని విధాలుగా సెట్ అయ్యాను. సో అప్పుడు కొంచెం డబ్బులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు అక్కడికి అన్నట్టు అన్నారు. అంటే వస్తున్నాయి కదా, ఇప్పుడు సెట్ అవుతున్నాం కదమ్మా అంటే, కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి కొన్ని, కానీ నాకు కూడా అమ్మ కొంచెం ఫోన్లో సినిమాల్లో ఎందుకు అడిగారు ఆయన, చూద్దాం. నాకు జాతకంలో చెప్పారు మీ అమ్మ ఇండస్ట్రీకి వెళ్తుందని. నేనేంటి విజయనగరంలో పుట్టాను, నేను అక్కడ హైదరాబాద్లో వెళ్ళి చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారు, బ్రహ్మానంద గారి సినిమాలు అన్నీ మాకు శుక్రవారం కమ్యూనిటీ హాల్ దగ్గర వేస్తే ఇలా చూసేవాళ్ళం మేము. చిత్రలహరి అవన్నీ కుర్చీలు వేసుకొని కొట్టుకొని కూర్చునేవాళ్ళం. చిత్రలహరికి చైర్ వేసుకొని మేమందరం ముందే ఆక్యుపై చేసుకుని ఫ్రంట్ రోలో మాకు టీవీ కనిపించాలి, టీవీ పెట్టేవారు, 1 India టీవీ డోర్లది చిన్నప్పుడు. సో అవన్నీ చూడడానికి మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కదా ఆ టైంలో. సో పక్కింట్లో చూసేవాళ్ళం, లేకపోతే కమ్యూనిటీ హాల్ రోజు చిత్రలహరి శుక్రవారం ఇప్పుడు వస్తుంది సాయంత్రం, ఆ టైంలో చూసేవాళ్ళం. ఈ హనుమాను లేకపోతే మహాభారతం అన్ని వచ్చేవి, చూసేవాళ్ళం అన్నమాట. జంగిల్ బుక్ అని ఇలాంటివి. సో ఆ టైంలో నేను వెళ్ళి చూసినప్పుడు కూడా మా వాళ్ళందరికీ ఏంటంటే, సరే వీళ్ళందరూ ఇక్కడ చూడడమే మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళు ఎదురుగా చూస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్ ఉండేది నాకు ఫీల్ ఉండేది. సో సరే అయితే నేను కూడా వెళ్ళమంటున్నారు కదా, నేను ధైర్యం చేశాను. ఆల్రెడీ మన కరాటేకి ఎవరు అంటాడు ఏమనంటే నేను పీకేద్దాం అని ఫీలింగ్ ఉంటుంది నాకు. అలాంటి ఫీలింగ్లో నేను కూడా ధైర్యంగానే వచ్చాను. ఫస్ట్ టైం ఆయన తీసుకొని వచ్చారు ట్రైన్లో, వాళ్ళ బావగారు జర్నలిస్ట్, వాళ్ళ బావగారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. మధ్యాహ్నం ఏదో కొంచెం భోజనం చేశాను, వాళ్ళిద్దరు డిస్కషన్ అవుతుంది రూమ్లో, నేను బయట ఉన్నా. అందంగా ఉన్న అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వచ్చి గుదిబండలా పెట్టుకుంటారు, మీకు కూతుర్లు ఉంచుకొని ఇట్లా చేస్తే, ఆ పిల్ల ఏదైనా చేంజ్ చేస్తే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు అంటారు, అదే సహజంగా, అది మనం తప్పుపడ్డానికి లేదు, వాళ్ళ ఇంట్లో గొడవవుతుంది. సో ఆయన కొంచెం వైఫ్కి గౌరవించి నాకు చెప్పారు, అమ్మ నేను వేరే దగ్గర పెడతా ఫ్రెండ్ ఇంట్లో, నువ్వు అక్కడ ఉండాలి, ఇక్కడ కష్టం అవుతుంది, మన ఇంట్లో పిల్లలంతా వచ్చి చదువుకునే ఇది కదా, మనం అటు ఇటు లేటుగా వచ్చినా ఇక్కడ అవ్వదు, అది ఏదో చెప్పాడు. సరే అంకుల్ అన్న. నన్ను తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మాట్లాడిచ్చాడు.
ఆ పెద్ద ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ, ఆయన చూసి నేను బాబరే ఉన్నాడు అయినా ఆ సినిమాలో వేరే ఉంటాడమ్మో అని ఆయన అనుకున్నాను. మాట్లాడాను. తర్వాత కొన్ని రెండు రోజులు అప్పుడు వర్షాలు వరదలు ఇక్కడ హైదరాబాద్లో కొట్టుకెళ్ళిపోతుంది. 2000 అప్పుడు ఎప్పుడు వరదలు వచ్చా అప్పుడే నేను వచ్చా. ఆగస్ట్ టైం అనుకుంటా, జూలై ఆగస్ట్ టైంలో. సో మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోతున్న టైంలో కార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. నేను కూడా ఉన్నాను అక్కడే ఆ టైంలో. ఆయన నన్ను ముందు 2 రోజులు బాగానే మాట్లాడాడు. మాట్లాడి 3వ రోజు నీకు నేను బాండ్ రాస్తావా 1 year అని అడిగాడు నన్ను. 1 year బాండ్ రాస్తే నీకు నేను నెలకింతని ఇస్తాను, నీ అప్పులు తీరిపోతే మీ అమ్మ వాళ్ళకని నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అన్నాడు. నేను అప్పుడు బాండ్ అనగానే ఇంటికి ఫోన్ చేసి పీపీ నెంబర్తో ఇంటికి ల్యాండ్లైన్ ఉండేది, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి చెప్తే నో బాండ్ గిన్నెలు రాయకూడదు, అమ్మో నువ్వు ఆడపిల్లవి ఏమవుతుందో తెలీదు, నువ్వు అక్కడ తెలియని ఊరికి వెళ్ళావు, అలాంటివి ఏం చేయకని మా మామయ్య ఒక ఆయన పంపించి తీసుకొచ్చేసి అని చెప్పి పంపించారు. ఆ టైం కూడా ఇవ్వట్లేదు, నువ్వు చెప్పకపోతే ఈరోజు వెళ్ళిపో నువ్వు అంటున్నాడు. రేపు ఉదయం వస్తారు అనేసి రేపు ఉదయం వచ్చేదాకా ఉంటానని చెప్పి మెల్లగా ఉండి రేపు ఉదయం రాగానే వర్షంలోనే తడుచుకుంటూ మేము వెళ్ళిపోయాం బయటికి. రాయము మేము బాండ్ అని. వెళ్ళిపోండి మరి ఖాళీ చేసిన రూమ్ అన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆయన వదిలేసాడు, ఈయనే పంపించాడు. ఏం చేయాలి నేను? అప్పటికి ఆ 2-3 రోజుల్లో ఈయన చేసిన హెల్ప్ ఏమైనా ఉందంటే పద్మాలయ స్టూడియో చూపించాడు, రామానాయుడు స్టూడియో చూపించాడు, ఇక్కడే ఈ 2, సారథి స్టూడియో చూపించాడు. ఈ 3 స్టూడియోలు తీసుకు తిప్పాడు. నేను ఆ 3 స్టూడియోలకు వెళ్ళినప్పుడు పద్మాలయ స్టూడియోలో నిర్మల్ గారు ఏదో విజయ నిర్మల్ గారు ఏదో ఒక సీరియల్ చేస్తున్నారు జీకి, వినాయక విజయం లాంటిది ఏదో, అదొకటి. ప్లస్ ఈ అశోక్ కుమార్ గారు మహాకవి కాళిదాస్ దూరదర్శన్ చేస్తున్నారు, అందులో రాజనర్తకి క్యారెక్టర్ వెతుకుతున్నారు, అంటే సెకండ్ హీరోయిన్. శిల్ప గారు హీరోయిన్, ఆయన హీరో. నాగేశ్వరరావు గారు చేసిన మహాకవి కాళిదాస్ అదే నారదరేశ్వర అశోక్ కుమార్ గారు ఆయన. సో నేను వెళ్ళి 2 రోజులు వీళ్ళిద్దరు ముగ్గురిని కలిపాడాను. అమ్మాయి పనికి వస్తుందని ఆయనకి నమ్మకం, ఆయన నమ్మకం. నేను ఎలాగా నన్ను చూసి కూడా వాళ్ళు నాకు పాట పాడమంటే నేను వెంటనే తడుపుకోకుండా ఏ పాట కావాలండి ఎలాంటి పాట కావాలని పాట పాడిన వాళ్ళు అడిగినట్టు కాకుండా అన్ని ఏది అడిగితే పాడేస్తున్నాను. చాలా టాలెంటెడ్ ఉంది ఈమె అన్నారు. డైలాగ్ ఏది ఇస్తే చెప్పేస్తున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద డైలాగ్ చెప్తాం హరికథలో, మేము పెద్ద పెద్ద పాటలు పాడతాం. ఇదంతా డైలాగులు ఇంత మనకేం అనిపించలేదు అసలు, టఫాటఫా చెప్పేసాం. అప్పటికే మన నాటకాలు కొంచెం అనుభవాలు ఉన్నాయి, కొంచెం అన్ని విధాలు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ఇవన్నీ. నాకేం పీనట్స్ లాగా అనిపించింది. సో వాళ్ళు వాళ్ళకి అందరికీ చెప్పలేరు కొంతమంది కదా, ఏమై బాగా చెప్తుంది అన్ని విధాలు. కానీ ఆయన నాకు డాన్స్ వచ్చా అని అడిగారు, చెప్తే చేసేస్తానండి అన్నాను. సరే అయితే నీకు ఎవరైనా డాన్స్ టీచర్ తెలుసానా? తెలుసండి, మా సీనియర్ ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ దూరదర్శన్లో, అలా ఆయన పని చేస్తారు రామంతపూర్, ఆవిడని అడుగు, ఆవిడ కానీ ఓకే అంటే నీకు రాజనర్తకి క్యారెక్టర్ ఇస్తాను, నువ్వు డాన్స్ కూడా చేయాలన్నారు. సరేనండి అన్న అనేసి ఆవిడని ఒప్పించేశాను. ఈయన రాజనర్తకి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ 2-3 రోజుల్లో ఏంటి నాకు 2-3 సినిమా చిన్న చిన్న మన క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసేసారు. ఎవరు మన అప్పుడు గోవింద్ గారిని ఒక మేనేజర్ ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు పద్మాలయలో. ఆయన కూడా నాకు క్యారెక్టర్ అది చేశాడు. కొన్ని చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి, చాలా ట్రై చేశాను, దొరికే 1-2. సో నాకు నమ్మకం వచ్చింది నా మీద, నాకు నేను చేయగలను, నాకు వస్తాయని. నేను అప్పుడు మా చుట్టాల మా అక్క ఉంటుంది, మా మామయ్య భార్య, వాళ్ళకి తెలిసిన చుట్టాలు ఉంటే తార్నాకాలు, వాళ్ళకి చేసి ఫోన్ చేసి నాకు ప్లేస్ ఎక్కడైనా ఉండడానికి ఇప్పించండి, నేను ఇక్కడ నుంచి కష్టపడి ట్రై చేసుకుంటానంటే ఎక్కడ దొరకలేదు. తార్నాకాలు వాళ్ళకు చుట్టాలు వాళ్ళు ఉండేది. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలోనే, మనకు తెలిసిన ఉండాలి కదా ఒకళ్ళని, వాళ్ళ ఇంటి దగ్గరలో 600 రూమ్ రెంట్లో ఒక సింగిల్ రూమ్, చిన్న రూమ్, ఇందులో సగం ఉంటుంది. ఆ రూమ్లో నాకు రూమ్ ఇచ్చారు. ఆ 600 రూమ్కి తెల్లవారి లేచి ఇల్లంతా కల్లాపు జల్లి ముగ్గు పెట్టి అన్ని చేసి వెళ్ళాలి, నెలకు ఒకరు పెట్టాలి. ఫస్ట్ 10 రోజుల్లోనే నాకు నెలకు వాటా ఇచ్చేసారు. ఆ 10 రోజుల నుంచి నాకు ఉదయం 5 గంటలు లేచి కల్లాపేసి ముగ్గులేసి అన్ని చేసి 6 గంటలకు నేను స్టూడియోలో ఉండాలి. కష్టపడి అలాగే వచ్చి మొత్తం తిరిగాను. 1 year అయితే కష్టపడ్డాను నేను. ఆ 1 year తర్వాత నాకు కష్టపడాల్సిన అవసరం రాలే. సో నన్ను అలా తీసుకొచ్చి వదిలేసిన వాళ్ళ దగ్గర ఎదిరించి నేను ఒక్కదాన్ని, ఇప్పుడు నా మొహం చూపించే నన్నుతో మాట్లాడతారు వాళ్ళు కనిపిస్తే, కానీ వాళ్ళు ఏం చేశారని నాకు తీసుకొచ్చి వదిలేశారు. ఒక విధంగా చెప్పాలంటే వేరే ధైర్యం లేని అమ్మాయి అయితే వేరే విధంగా అవుతుంది. నేను అప్పుడు కూడా నా మనసు ఒప్పుకోలేదు కాబట్టి నేను రాయలేదు బాండు. నేను అట్లా తప్పులు చేసి బతకాలని నాకు లేదు. వాళ్ళు ఏం చెప్తారో కూడా నాకు తెలియదు, ఏమైనా చెప్పొచ్చు, నేను వెళ్ళలేదు. మీకు వచ్చే ఇండస్ట్రీలోని కమిట్మెంట్ ఇష్యూ ఎవరికైనా అడుగుతారండి. మనకి ఇష్టం ఉండాలి, మనం వెళ్ళాలి. మనకు వద్దు అనుకుంటే ఎవరు అడుగుతాడు? మనకు నచ్చితేనే కదా ఎవరైనా మనల్ని. ఇప్పుడు మీ అనుమతి లేకుండా ఎవరు ఏం చేయలేరు, మీ అనుమతి ఉండాలి ఏది చేయాలన్నా. వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు చేస్తారు, నేను ఎప్పుడు తప్పించుకుంటాను. నేను చెప్తాను
అసలు మీరు మూలన ముసలాడు కూడా చూస్తాడు, అది కామన్. మూలన ముసలాడు కూడా చూస్తాడు. దాన్ని మనం హ్యాండిల్ చేసుకున్న మన తాలూకా దీన్ని బట్టి ఉంటుంది. ఎస్, నేను చేస్తాను హ్యాండిల్, ఎట్లా నాకు ఇష్టం లేదు అన్నది నేను కమ్యూనికేట్ చేస్తాను. లేకపోతే నేను ఏ విధంగా చెప్పాలి ఆ విధంగా చెప్తాను. అప్పుడు కూడా అంతే, నేను వినలేదు ఆయన చెప్పినప్పుడు నేను ఓకే అని ఉంటే ఏం చేయించేవాడు నాతో నాకు తెలియదు. మరి నేను కమిట్మెంట్ ఇవ్వలేదు, నేను రాయలేదు బాండ్, నేను బయటకు వచ్చేసాను. నేను ధైర్యంగా బయటకు వచ్చి మా చుట్టాల ఇంటి దగ్గర డబ్బులు కట్టుకొని 600 రూపాయలు రూమ్ రెంట్, నా ఫస్ట్ రూమ్ రెంట్లో నేను ఉన్నాను, బతికాను. ఇవన్నీ ప్రూఫ్స్. ఇప్పుడు వెళ్తే లాలాపేట శాంతినగర్లో ఉంది నా రూమ్ అక్కడ. ఇప్పుడు కూడా లాలాపేట దగ్గర నేను ఇప్పుడు చెప్తున్నాను అడ్రస్, అక్కడ వెళ్ళి అడగొచ్చు మీరు. నేను ఉన్నాను, 20 రూపాయలు నూడిల్స్ తిన్నాను, బతికాను. నేను ఏ రోజు నాకు తిండి కూడా లేకుండా పడుకున్న రోజులు నాకు తెలుసు. ఎందుకంటే నాకు డబ్బులు తక్కువ. 300 రూపాయలకి జంగిల్స్ పాడాను, 300 రూపాయలకి డబ్బింగ్లు చెప్పాను, 600 రూపాయలకి ఆర్కెస్ట్రాలు, 1000 రూపాయలకి పాటలు పాడాను. నేను కష్టపడ్డాను ఆ రోజుల్లో, నేను కష్టపడే వచ్చాను. తక్కువైనా ఎక్కువైనా 2000లో అది నాకు ఎక్కువే. బట్ నేను కష్టపడి బతికాను. నేను ఎవరి దగ్గర ఎవరి ప్రాపకండ ఎవరి దీన్ని తీసుకొని నేను బతకలు, ప్రాపకం తీసుకొని బతకలే. సో అలాంటప్పుడు నేను ధైర్యంగా అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, అలాగే ఉన్నాను. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరైనా నేను ముందుకెళ్ళి గట్టి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు మోచేతి నీళ్ళు తాగలేదు, అంతే. అందుకని అంత గట్టిగా మాట్లాడతా. నన్ను ఎవరు అలాంటి కష్టాలు పడే వచ్చా, కష్టపడే బతికా. ఎప్పుడు ఎవరికి కమిట్మెంట్లు ఇవన్నీ నేను ఇచ్చి బతకాల్సిన అవసరం నాకు రాలేదు. నన్ను ఎవరు అడగలేదు. ఎందుకో చెప్పనా, కరాటే ఫస్ట్ పేరు ముందు అదొకటి నూరుకొచ్చు గట్టిది. అబ్బకి ఎవరు మాట్లాడలేదు. ఒకళ్ళు మాట్లాడినా కూడా నేను తప్పించుకొని వెళ్ళా. మనకి ఇష్టం లేకుండా ఎవరు మనం చేయలేదు. ఇదైతే క్లియర్. మనం ఎదగాలి అనుకుంటే మనం వెళ్ళి మీద పడితే ఎవడన్నా మనల్ని ఎవడు యూజ్ చేసుకోకుండా వదులుతాడు. బట్ అలా ఉండాల్సిందే. అది ఎక్కడికక్కడ మనకి అవసరం లేని విషయాలు మనం దూరపోతే మనకి ఏ ప్రాబ్లం రాదు. ఆడెవడో సొంగగారుస్తున్నాడు కదా అని మనం కూడా వెళ్ళి మనకు అవకాశం ఉంది కదా అనుకుంటే ఈ రోజు ఇస్తాడు, తర్వాత ఇంకొకటి పిలుస్తాడు. తర్వాత అవసరం ఉంది, నీకు టాలెంట్ ఉంటే నేను ఎక్కడున్నా ఎత్తుకొని వస్తాను. నేను టాలెంట్తోనే బయటకు వచ్చా. నేను గట్టిగా డైలాగ్ చెప్పగలనే అంతెందుకు మోహన్ బాబు గారితో కలిసి శివశంకర్ సౌందర్య గారు లాస్ట్ సినిమా అక్కడ నేను అది ఎక్కడది కుషాల్ నగర్ అనుకుంటా, కూర్గ్ దగ్గర, అక్కడికి వెళ్ళాం షూటింగ్ కి. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ గారు, నేను, అలీ గారు, మేము అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆయన మౌలా ఏమంటారు కాదు ఏమంటారు లామా లాగా మొత్తం గుండు కొట్టించుకొని, అక్కడ పెద్ద ఉంటారు లామాస్ ఉంటారు, సో గుండు కొట్టించుకొని ఆయన చేశారు అది. అప్పుడు ఒక డైలాగ్ నేను చెప్తే ఆయన ఇప్పటికి కూడా అంటారు మంచి ఆర్టిస్ట్ కళ్యాణం అని. ఆయన డైలాగు నా డైలాగు ఇలా ఆయన ఎదురు ఉంటుంది యూట్యూబ్లో కూడా. ఆ డైలాగు చెప్తుంటే నేను మర్చిపోకుండా ఫటాఫట్ ఆయన డైలాగ్ నాకు ఇచ్చిన డైలాగ్ నేను చెప్పేశా. ఆయన కొంచెం అటు ఇటు సారీ కళ్యాణి నాదే తప్పు అని ఆయన ఒప్పుకుంటారు. నువ్వు కరెక్ట్ చెప్పావు డైలాగ్, నేను బాగా చెప్తున్నానని చెప్పేసి నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బాగా వస్తుంది, ఇంకోటి తీసుకొని చెప్పేసి మంచి ఆర్టిస్ట్ అని నన్ను మెచ్చుకున్నారు. డైలాగ్ కింగ్తో అనిపించుకున్నాను అని ఇప్పటికీ అంటారు ఆయన. నా హరికథ చెప్పిస్తారు అంటే నేను మర్చిపోను, బాగా మెమరీ ఎక్కువ ఉంటుంది నాకు, బాగా మెమరీ ఉంటుంది. పక్కోళ్ళ డైలాగ్ నా డైలాగ్ రెండు ఎక్కిపోతాయి నాకు. సో నేను సీరియల్స్లో కూడా నాకు ప్రాంప్టింగ్లు ఉండవు, నాకు చెప్పేస్తారు సీను. డైలాగులు కూడా నాకు యాడ్ లిప్స్ ఎక్కువ ఉంటాయి. ఏది చేయట్లేదు సీరియల్స్లో. ఎట్లా అయిపోయింటే సీరియల్లోకి వస్తే గెస్ట్ రోల్స్ చేస్తున్నాం. గెస్ట్ రోల్ అంటే ఇప్పుడు నేను ఎక్కువ తీసుకుంటానమ్మా. వాళ్ళకి రోజు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే బడ్జెట్, ఇంత బడ్జెట్లో సగం బడ్జెట్ మాకు ఇవ్వాలంటే కష్టం కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తారు, 1,00,000లో నేను 30-35 వేలు నాకే ఇవ్వాలంటే ఎక్కడ? ముగ్గురు ఆర్టిస్టులు వస్తారు, అదే వాళ్ళకి ప్రాబ్లం. సో నేను 30,000 తీసుకున్నాను అనుకో, నాకెట్లా ఇస్తారు? గెస్ట్ రోల్ అనుకో ఒక 5 రోజులు పిలుస్తారు, 5-3 ఎంతో ఇచ్చేసి ఇది ఒక 1 రోజులో 2 నెలలు వేసుకుంటారు టీఆర్పీ పెరిగే వరకు. తర్వాత వాళ్ళు పక్కన పడేస్తారు. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ టీఆర్పీ మళ్ళీ మనల్ని దించుతారు లైన్లోకి. ఇదే కదా జరిగేది. సో అలా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు మెయిన్ లీడ్ చేసి ఇప్పుడు చిన్న చిన్న వేషాలు ఏమంటే నేను వేయలేను. నేను ఒక మార్క్ సెట్ చేసుకున్నా. బాబీ అనో అబ్బా అనో మీమ్స్ లో నా ఫోటోలు నా వీడియోలు అన్ని వచ్చి ఒక ఇదైపోయింది. ఇప్పటికి కూడా అది ట్రెండ్ అలా ఉంది. నేను ముసలైపోయి నేను 100 సంవత్సరాలు వచ్చినా నన్ను బాబీ అనే పిలుస్తారు, అబ్బా అనే పిలుస్తారు. ఎందుకు అంటే అది ట్రెండ్ చేసాం, సెట్ చేసాం. ఇప్పుడు అది అవసరంగా వాళ్ళు వాడుకుంటున్నారు నన్ను, నా ఫేస్ బ్రహ్మానందం గారు. సో అలా వాడి అలా చేసి 200-250 సినిమాలు మంచి మంచి ఎన్నో సినిమాలు చేసాం. ప్రతి కమెడియన్తో యాక్ట్ చేసేసాను నేను వచ్చి 25 yearsలో చాలా అచీవ్ చేసుకొని ఒక అసోసియేషన్లోని కానీ ఎక్కడ ఇండస్ట్రీలో ఎవరికైనా ప్రాబ్లం అంటే కళ్యాణం ముందు వస్తుంది. ఎవరు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి భయం, ఎందుకు మనకెందుకు తల్లం. కేసులు కూడా వేయించుకుని ఉన్నాయి చాలా అన్ని విధాలుగా. సో ఇన్ని జరిగినా కూడా నేను నా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది అమ్మ అని నేను బతుకుతున్నా. సో ఇలాంటి విషయాల్లో ఈ రోజు ఒక పెద్ద క్యారెక్టర్స్ చేసి నువ్వు చిన్నగా ఇప్పుడు చిన్న
మనసు ఒప్పుకోదు. కష్టం. ఒకటి ఆత్మాభిమానంతో బ్రతికే వాళ్ళకి తిండి లేకపోయినా చచ్చిపోతాం కానీ తిండి లేదు అని చెప్పుకోరు ఇళ్లలో. అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మేము కూడా అదే కోవలోకి వెళ్తాం. మాకు సినిమాలు లేవు, సీరియల్ లేకపోయినా హరికథ చెప్పి బతుకుతా, హరినామస్మరణ చేశాను. నేను ఏ రోజు చెప్పాను ఫైట్ చేసేటప్పుడు నన్ను అందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ నువ్వు ఇండస్ట్రీ వాళ్ళ మీద అంటున్నావు అంటే ఎస్ తప్పు ఉంటే ఎవరైనా అడుగుతాను, ఆ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతా అని చెప్పాను. హరినామస్మరణ చేసి బతుకుతున్నా, హ్యాపీగా ఉంది, నాకు ఎంత వస్తే అంత ఇస్తుంది, రాముడు ఎంత ఇస్తే అంత తింటున్నాను. ఇప్పుడు నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, గుడి కట్టాలి, హరికథ పాఠశాల పెట్టాలని. ఇప్పుడు నేను ప్రతి ఊరు వెళ్ళి 108 హరికథలు నేను రామనామ స్మరణ చేయాలనుకుంటున్నాను, రామ జననం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తాను, హరికథ చెప్తాను. హరికథ విన్నాక మీకు ఇసుక సిమెంట్ అవి ఇవ్వండి చాలు, డబ్బులు కాదన్నా నేను. మీరు నా డబ్బులు నాకు రెమ్యూనరేషన్. నాన్నగారు ఎలా తెచ్చారు అప్పుడు నా కోసం ఫీజుల కోసం? సేమ్ అదే నాన్నగారు వెళ్దామని చెప్పారు, అప్పుడులాగా మనం వెళ్దామన్నారు, ఆయన వెళ్ళిపోయారు ఈలోగా. సో నేను అది పట్టుకున్నా, ఆయన వారసత్వం. సో అది నేను తీసుకుని వెళ్ళి నేను అది క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా. సో గుడి కట్టాలి, హరికథకు పాఠశాల పెట్టాలి, నాకు ఇష్టమైన హరికథ నిలబడాలి. ఇప్పుడు పద్మశ్రీ రావాలని ఫైట్ చేస్తాం, 2 పద్మశ్రీలు వచ్చాయి. 108 రోజులు 108 గంటలు 136 గంటలు హరికథ ఉత్సవాలు చేశాను, ఎన్నో చేశాను. నా డబ్బులన్నీ నా ఆశయం కోసం చాలా ఖర్చులు పెట్టాను. అదే డబ్బులు నుండి ఇప్పటికి గుడి కట్టేసేదాన్ని. సో ఎన్నో చేశానమ్మా, చేస్తూనే ఉంటాను. మీరు చెప్పగలరా సేమ్ మోడ్యులేషన్ లో బాబీ అండ్ డైలీ చెప్పగలరా? రాదు కదా అంటే వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది. కానీ ఒకటి మనమేగా చెప్పింది, ఎందుకు రాదు. కానీ కాకపోతే ఇప్పుడు నేను బాబీగా ఎవరు ఇష్టపడట్లే, బాబీగా ఎవరు గుర్తించట్లే. బయటికి వెళ్తే ఇప్పుడు నాకు నా ఇమేజ్ మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే ఒక హిందుత్వాదిగా నేను టర్న్ అయిపోయాను. హిందుత్వాదిగా, హిందుత్వ కోసం ఫైట్ చేసే అమ్మాయిగా, పాస్టర్స్తో ఫైట్ చేసే ఆవిడగా, ఒక అమ్మాయిల్ని కాపాడే ఒక అక్కగా, అమ్మగా, ప్లస్ గుళ్ళు కోసం పోరాటం చేసే ఒక నాయకురాలిగా, అన్ని విధాలుగా నా ఇమేజ్ మారిపోయింది. ఇప్పుడు బాబీ అంటే కూడా, కానీ నా బాబీ ఇమేజ్ నేను వాడుకుంటాను, నేను కూడా ఏదైనా చేయాలనుకుంటే చేస్తాను. ఇప్పటికీ ఎవరికి అది ఉండిపోతుంది. బట్ బాబీ అన్నప్పుడు ఆనందపడే వాళ్ళకు నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొవ్వూరులో 12 సంవత్సరాల కింద జరిగింది, ఇంకా మనకు సంవత్సరంలో ఉన్నాయి పుష్కరాలు కదా, ఏది కొవ్వూరులో రాజమండ్రి పుష్కరాలు, గోదావరి. ఆ టైంలో నేను హరికథ చెప్పడానికి వెళ్ళాను, నాన్నగారు ఉన్నారు, నాన్నగారు నేను కలిసి వెళ్ళాం. 2016 అదే పోనీ ఏదో ఒక 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది మనకి, నెక్స్ట్ తొందరలో ఉన్నాయి. అవునా? అయితే పుష్కరాల టైంలో నేను పుష్కరాలు చేయడానికి వెళ్ళినప్పుడు నాకు హరికథ వేశారు గవర్నమెంట్. హరికథ వేస్తే జనాలకి నన్ను బాబీగా తెలుసు, అలా ఆర్టిస్ట్ గా తెలుసు. హరికథ ఈవిడేం చెప్తుంది అని ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఇలాంటి మీలాంటి కుర్రోళ్ళందరికీ నన్ను ఆ రేంజ్ లో చూశారు కదా, ఇక్కడ చూసి జీర్ణించుకోలేరు. సో నేను హరికథ చెప్తానని చెప్పేసి నాకు అంతా వచ్చారు, మొత్తం అంతా పెట్టారు, పెద్ద పెద్ద స్టేజ్. నేను హరికథ చెప్తుంటే నాకు ఇదే గొడవ, బాబీ 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 అని అరుస్తున్నారు, ఆపట్లేదు. మైక్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను. తమ్ముళ్ళు మీరు ఒక్క నిమిషం బాబు, ఒక అరగంట సేపు నా హరికథ వినండి, కొంతసేపు వినండి, కామ్గా ఉండండి. నా ఫ్యాన్స్ అన్నారుగా మీరు, ఆ ఫ్యాన్గా నేను అడుగుతున్నాను, కొంతసేపు మాట్లాడుకున్న హరికథ వినండి. నా హరికథ విన్నాక మీకు అప్పుడు బాబీ అనాలనిపిస్తే అప్పుడు మీరు అనండి అన్న. నా హరికథ 3.5 గంటలు విన్నారు. బాబీ అనే మాట నేను మళ్ళీ వినలేదు నేను. అంతమంది క్రౌడ్లో బాబీ అనే మాట వినలేదు. వెళ్ళిపోతూ వచ్చి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళారు. ఇది ఛాలెంజ్ చేస్తాను నేను ఛాలెంజే చేస్తా. నా హరికథ వినండి, ఆ తర్వాత మీకు అనాలనిపిస్తే బాబీ అనండి. ఎందుకంటే ఎవరు అనరు, అంత డివైనిటీ ఆ పాత్రలో అలా వెళ్ళిపోతారు. ఆ వేలో నేను చిత్తశుద్ధిగా, నేను మొన్న నూజివీడులో హరికథ చెప్పినప్పుడు కూడా 7:40కి ఇచ్చారు నాకు స్టేజ్. చలికాలం, మామూలుగా ముసలి వాళ్ళు 9:30 పడుకుని పోతారు తినేసి కదా, అందరూ ముసలివాళ్లే ఉన్నారు, యంగ్స్టర్స్ తక్కువ ఉన్నారు అనుకుందాం, 11 వరకు ఉన్నారు నూజివీడులో. మీకు లైవ్ వాళ్ళ నెంబర్లు ఇస్తా, ఫోన్ చేసి కనుక్కోండి. 11 వరకు ఉన్నారు. నాకు చదివింపులు ఎంత? 18,000 వచ్చాయి. గిఫ్ట్ ఇస్తారు కదా, చదివింపులు ఇస్తారుగా, 18,000 ఇచ్చారు. హరికథకు 18,000 చదివింపులా అంటే అలాంటి కళాకారుల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు అక్కడ. నా కథకి నేను కాదు ఫ్యాన్స్, ఈవెన్ శివ విన్నా కూడా ఫ్యాన్ అవుతారు అని చెప్తున్నా. నేను అంత కాన్ఫిడెంట్ చెప్తా. నేను అలా జనాల్ని నేను తీసుకెళ్ళగలను. ఎంతో మంది నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. సో నా కథ విన్న వాళ్ళందరికీ ఆ వేలో వెళ్ళిపోతాను. ఇన్ని కళలున్న కరాటే కళ్యాణి గారికి ఇంకొక కళ ఉంది, పేకాట బాగా ఆడతారంట. అంటే
మీ అంత మంచిగా ఆడతారంట మీరు. ఎవరు చెప్పారండి బాబు? వస్తే డబ్బులను పోగొట్టేసుకున్నాను నేను. అదేం లేదు. మా విజయనగరంలో మాకు చిన్నప్పటి నుంచి విజయనగరం, వైజాగ్ అందరూ కూడా ఆడతారు. మీకు తెలుసు కదా. నేనైతే ఫ్యామిలీలోనే వచ్చింది నాకు నేర్చుకున్నది. నేను ఫ్యామిలీలోనే నాన్నగారు మేము సరదాగా చిన్నప్పుడు ఆడుకున్నది. అలా 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 అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీకు ప్రతి ఆర్టిస్ట్ ఆడేవారు. ఎవరు? పాత కమెడియన్స్, ఓల్డ్ కమెడియన్స్. విన్నారో లేదో తెలుసుకోండి. కాదు, బాగా పోగొట్టుకున్నా, అందరం పోగొట్టుకున్నారు ఉంటారు. ఎవరు ప్యాకెట్లు ఎవరు గెలిచిన ఉంటారు. కానీ ఒక మాట ఏంటంటే, ఈ కళ ఆ కళ అని కాదు, ఒక్కొక్కరికి ఒక. నేను చెప్పాను కదా, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఇది ఒకటే ఉండింది. అది కూడా చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నది. హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరు కమెడియన్స్ కూర్చొని కొన్ని రోజులు బ్యాన్ పెట్టేశారు. తర్వాత కొంత ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి వీళ్ళు పిలుస్తుంటే రావట్లేదు, ఒక్క నిమిషం యాటయ్యకు వస్తామని అంటున్నారని షార్ట్ రెడీ అంటే ప్యాకెట్లో ఆపేశారు. సెట్లో ప్రతి ఒక్కరు ఆడుకున్న వాళ్ళే. ఇప్పుడు మీరు ఎవరైతే కేసు గురించి మాట్లాడారో ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ క్వశ్చన్ లో వాళ్ళు మేమందరం కలిసి కూర్చొని ఉన్నప్పుడు అప్పట్లో అందరూ కలిసి ఆడేటప్పుడు కమెడియన్స్ తో పాటు ఆ మేడం గారు ఉండుంటారు. ఆ మేడం గారు కూడా ఉన్నారు కొన్నిసార్లు. సో విషయం ఏంటంటే, ఆ విషయమే ఆవిడ మాట్లాడింది. నువ్వు అక్కడ ఎవరన్నా నిరికిచ్చాలని పిలిపించారు. ఏదో జరిగింది అప్పట్లో 15లో. అది ఏదో జరిగిపోయింది. అది కావాలని చేశారు. సరే, నేను వెళ్ళలేదు అని కాదు, నేను వెళ్ళాను, ఆ టైంలో అక్కడ ఉన్నాను. బట్ నేను ఆడలేదు. బట్ అది ఉన్నప్పుడు మనం చెట్టు కింద కూర్చొని పాలు తాగను అన్న నమ్మరు. అలాగా సేమ్ అలాగే జరిగింది. నేను యాక్సెప్ట్ చేశాను. అది అయిపోయింది. నేనేం లేను అని అబద్ధాలు చెప్పలేదు. ఆమె చెప్పినట్టు నేను ఇక్కడ లేనని నేను ఒప్పుకున్నాను. అప్పుడు కూడా, ఇప్పుడు అదే మాట, అప్పుడు ఇదే మాట. సో నేను వెళ్ళాను. అది చిన్న కేసు. సో అది తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఫైట్ చేసి మొత్తానికి అది కేసు లేదు. కానీ ఆవిడ నన్ను అప్పుడు బాగా ఎద్దవే చేసింది. సో దాన్ని నేను వాళ్ళకి అన్నదానివి ఈ విషయంలో ఏంటి అని నేను వీడియో పెట్టా. మీకు అది మాట్లాడడం అవసరం లేదనుకుని వదిలేసి చెప్పలే ఫస్ట్. ఇప్పుడు దానికి లింకప్ చేశారు కాబట్టి చెప్తున్నా. సో అది నా గురించి మాట్లాడిన విషయం ఉంది కదమ్మా ఆ రోజు. ఆ విషయం గురించి నువ్వు మాట్లాడినావు కదా, మరి నువ్వు ఇంతకన్నా పెద్దది చేసావు కదా, అదే పెద్ద విషయం అయినప్పుడు ఇది ఇంకా పెద్ద విషయం కదా అని నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. సో అది అక్కడ నుంచి పెద్దదై. సో అంతే. నాకేమంత బాగా ఏం రాదు. నేను డబ్బులు పోగొట్టుకున్నాను. మా ఇంట్లో మా అమ్మనే వాళ్ళని అడిగితే మొత్తం తగలబెట్టావు, మొత్తం డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ చెడగొట్టేశావు. నిజంగా చెప్పాలంటే ఒక టైంలో క్లబ్బులు కూడా వెళ్ళి పోగొట్టేసిన డబ్బులు ఉన్నాయి. నిజంగా పోగొట్టేశాను నేను. చాలా దానిలో చాలా పోయినాయి. అంటే తెలియదండి నాకు. అంటే అది ఒక మత్తులా కాదు, అన్ని మత్తులే ఇవన్నీ. సో అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, వయసు చిన్నవాళ్ళు. కొంచెం స్ట్రెస్ అని కాదు కానీ కొంచెం ఏంటంటే, కొంచెం నాకు ఎప్పుడు నేను ఇదయ్యానంటే, నా కొన్ని విషయాల్లో, పర్సనల్ విషయాల్లో, మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు బాగా నేను ఇటు వెళ్ళిపోయా. వెళ్ళి కొంచెం డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాను. ఐరిటేషన్ పోగొట్టేసుకున్న తర్వాత ఇంకా నేను నా దగ్గర ఉన్న ఇదేంటంటే, ఏదైనా మానేయగలను, చేయాలని చేయగలను. స్ట్రాంగ్ మైండ్ అనమాట. ఇప్పుడు మీరు సింగిల్ గా ఉన్నారు? సింగిల్ గానే ఉంటాను. ఎందుకు అంటే, కొంతమంది కలిసి రావు. మనం దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి కదా. పని చేసేటప్పుడు మనం అటువైపు వెళ్ళినప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ కొన్ని అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు అంతగా మంచిగా మనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వస్తారు? వచ్చినప్పుడు చూద్దాం, అదే నా ఉద్దేశం. ఇప్పుడైతే లేదు అని వదిలేశాను. వచ్చిన అది జరగదులే శివ. ఎందుకంటే అంత బ్రాడ్ మైండెడ్ ఉంటారని నేను చెప్పను. కానీ వాళ్ళకి మనకి అంటే ఇప్పుడు పెద్ద ఏజ్ లో చేసుకున్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు. మరి నేనేం చేసుకోను అని అయితే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి డెస్టినీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇప్పుడైతే నేను ఆలోచన నేను ఇంకా అనుకోలేదు. రావాలి, వచ్చినప్పుడు చూద్దాం. లేకపోతే మోడీ గారు చేసుకున్నారా, కొంతమంది ఉన్నారుగా మన నాయకులు, వాళ్ళందరూ చేసుకుని మోడీ గారు నాకు ఆదర్శం అని చెప్పాను. మేబీ గుళ్ళు బళ్ళు కట్టుకొని అలా దేవుడు అట్లా వెళ్తాను, గురుగారు బాటలో నడుస్తాను. లేకపోతే ఏమో మా అమ్మగారు వాళ్ళకి కొంచెం బెంగ ఉంది. ఎందుకంటే ఏజ్ అయిపోయినాక కొంచెం పెద్ద అయిపోయి, ఇప్పుడు బాగున్నావు గట్టిగా, ఇప్పుడు బాగానే ఉన్నావు, కొన్ని రోజుల తర్వాత ఎవరైనా సపోర్ట్ ఉండాలి కదా అని అంటారు. సరేలే అప్పుడు చూద్దాం. చాలాసార్లు నన్ను అడిగారు 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా. నన్ను రోషన్ 2-3 అడిగారు, పెళ్లి చేసుకుంటారా, మరి మంచి అబ్బాయి వస్తుంది అంటే, ఈ రోజుల్లో అబ్బాయిల్ని నమ్మలేము, అమ్మాయిల్ని నమ్మలేము, పరిస్థితులు బాగాలేవు. అలా వచ్చినప్పుడు కదా వాళ్ళు సెటిల్ అయి ఉండి నన్ను చూసుకోగలిగే వాడు వచ్చినప్పుడు మళ్ళీ నేనే కష్టపడి పోషించాల్సి వచ్చింది అనుకో, దానికన్నా కామ్గా ఇట్లా ఉంటే బెటర్ కదా. మనం కష్టపడి పోషించాలి అంటే వేస్ట్. సో అలాంటి సెటిల్ అయిన వాళ్ళకన్నా అమ్మాయి సింగిల్గా ఉందంటే ఏ విధంగా
మింగిల్ అయిపోతాం చూసేవాళ్ళు ఎక్కువైపోతారు. అదే నేను విన్నది కరెక్ట్. కళ్యాణి గారి అకౌంట్ లో బాగా డబ్బులు మంచిగా ఉన్నాయి. సరే, బానే ఇమ్మంటావా? ఆ? ఎలా ఒక మాట చెప్తా, నాది డబ్బులు ఉండడానికి కారణాలు చెప్పుపో, నువ్వు చెప్పు ఎలా ఉంటాయి. నేను పైరవీలు చేయను, నేనేమి డబ్బులతోని ఎవరితోని ఏదన్నా ఎవరికైనా కష్టం వస్తే నా డబ్బులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి చేసి వచ్చిన రోజులు ఇప్పటికీ అదే చేస్తున్నాను. సో ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళందరూ వచ్చి అక్క నాది డబ్బులు లేవు, అక్క నాకు కష్టం ఉన్నా నాకు హెల్ప్ చేయక అన్నోళ్ళే ఉన్నారు. సో నేను ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాను, ఎలా వస్తే డబ్బులు నాకు? పోనీ ఇంకేమైనా పిచ్చి పనులు చేసి సంపాదించడానికి నేను అలా చేశానని ఎక్కడ ఉంటే పోనీ ఒకవేళ నేను నిజంగా అలాగే నేను చేస్తే 20 సంవత్సరాల్లో నా మీద ఏమన్నా పడకుండా ఉంటాయా చెప్పు. పోనీ ఇంతకాలం అయితే రాదు కదా, ఎప్పుడో బయటకు వచ్చి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంది. భూతద్దంలో చూస్తున్న వాళ్ళు నన్ను చెయ్యని వాటికే నా మీద లేనిపోయి నిందలేసేవాళ్ళు, భూతద్దం పట్టుకుని ఎత్తుకున్న వాళ్ళు. నేనేం తప్పులు చేస్తే రావా? ఏమీ చేయట్లేదు, చెయ్యలేదు, నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? నేను హరికథ చెప్పుకుంటే నేను 1,00,000 అడుగుతానమ్మా, ఆ 1,00,000 ఇవ్వరు. ఎంతో అంతో కొంచెం తగ్గుతుంది. ఆ వచ్చిన డబ్బులు నాకు నెలలో ఖర్చు నాకు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇంటికి మెయింటెనెన్స్ మినిమం ఉంటుంది కదా ఆర్టిస్టులకి, కార్లు ఇల్లులు ఇవన్నీ. నేను నెలకు 1-2 హరికథలు చెప్పుకుంటాను, లేదా 2 నెలలకు ఒకసారి చెప్తాను. ఇవే అడ్జస్ట్ చేసుకొని బతకాలి. ఒక చిన్న స్టూడియో ఉంది, దానిలో ఎంత వచ్చేస్తుంది? నాకేం యూట్యూబ్ నుంచి ఒక 10 లక్షలు 5 లక్షలు రావట్లేదు. నేను ఎలా డబ్బులు అకౌంట్లో ఉంటాయి? నేను నిజంగా చెప్తున్నాను, తినడానికి నాకు సరిపడే వస్తే చాలనుకుంటా, అలాగే వస్తుంది. నాకు బట్టలు కొనుక్కోవడానికి నా మెయింటెనెన్స్కి నాకు ఉంటే చాలా అనుకుంటా. కోట్లు రావాలి, ఇంత కుమ్మరించాలని నేను అనుకోలేదు. చూడొచ్చా అకౌంట్లో ఎంత ఉందో? చూపిస్తారా? అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయి కూడా కావాలంట. నా అకౌంట్ డబ్బులు ఇప్పుడు ఎంత ఉంటే నువ్వు సాటిస్ఫై అవుతాయి చెప్పు. మామూలుగా అడిగాను ఎంత ఉంటాయి అనుకుంటా, నువ్వు అంచనాకు చెప్పా. నేను 10 లక్షలు ప్లస్. ఒకసారి నేను కెమెరాకి చూపించుకొని నీకు చూపిస్తాను. ఫోన్ నేను శివకు చూపిస్తా, నువ్వు బయట చెప్పను. చెప్పొద్దు, ఏం పర్లేదు, ఎందుకు చెప్దాం. ఎంతో ఇది కూడా ఫస్ట్ వీక్ కాబట్టి నేను చూస్తా, ఉన్నాయి పర్లేదు, ఏం కాదు, నేను చూస్తా. నువ్వు చూడాలి, నేనే చూస్తా. మీకు ఫస్ట్ వీక్ లో మాత్రం ఉంటాయి ఎవరికైనా. ఇప్పుడు వెళ్ళిపోతాయి, రేపటి నుంచి కట్ అయిపోతాయి కదా. ఇంటది కట్ అవుతుంది, అవి కట్ అవుతాయి, ఇవి కట్ అవుతాయి, అన్ని కట్ అవుతాయి. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను బయటకి, ఏం చెప్పను. మళ్ళా నాకు మళ్ళీ నిజంగా బాగుండదు. నువ్వు అన్నా అంత ఉంటే అన్నావు కదా, అంటే నేను నువ్వు బాబు నువ్వు దాపాలి. నేను చూడు నాకు చేతికి ఇచ్చేసాను. ఓకే కనిపించింది. ఎంత ఉన్నాయో చూసావు కదా, మరి నేను అంత ఎందుకుంటే చెప్పు నా దగ్గర. కానీ నేను నార్మల్ గా మొన్న హరికథ చెప్పొచ్చాను కాబట్టి ఇది కూడా ఉన్నాయి. అవునవును, నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నేను వెళ్ళని చూసాను. వాళ్ళతో పోలిస్తే 5 రెట్లు 10 రెట్లు బెస్ట్. అలా కాదు, నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఉండవు. ఇంకోటి ఏంటంటే 10 రెట్లు బెస్ట్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయంటే నేను చెప్తే బాగుండదు. మొన్న మా విజయనగరం వెళ్ళి తాకటికి ఇచ్చా, తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడింది. మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో చిన్నదేదో ఇష్యూ ఉంటే అది ఇచ్చాం. తనకాకి ఇస్తే డబ్బులు వేస్తారుగా, ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో. అవన్నీ ఉంటాయమ్మా, అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని ఇల్లున్నప్పుడు ఏమంటారు లీజులకి ఇవ్వడం, ఇవన్నీ కామన్ కదా. సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది. ప్రతి నెల ఖర్చు అయిపోతాయి. 1 lakh అయితే మినిమం సంపాదించుకోవాలి. ఆ 1 lakh నేను హరికథ చెప్తాను, మా స్టూడియో నుంచి వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. సో ఏదో విధంగా బతికేస్తున్నాం. కోట్లు సంపాదించాలని ఆశ లేదు. నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు. ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగ ఉండాలని కోరుకుంటాను అంతే. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర, నా ఇంట్లో వాళ్ళ దగ్గర గివ్ అండ్ టేక్ ఉంటుంది అందరికి. తమ్ముడికి ఇంట్లో ఫ్యామిలీలో మీరు పెద్ద ఆర్టిస్ట్, నాకు మేము చిన్నప్పుడు చూసి వచ్చాం కాబట్టి మీరు పెద్ద ఆర్టిస్ట్. అదే కాకుండా నాకేం లేదని కాదండి, నాకేం లేదని నేను అనట్లే. నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో 2-3 ఇల్లులు అలా ఉన్నాయి చాలు నాకు. ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేశారు బాగా. ల్యాండ్లు అన్ని లేవు, ఒకటే ల్యాండ్. అంటే ఒక ల్యాండ్, ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది. నువ్వు అన్నట్టు 4 ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు 2.5 లక్షలకి ఎకరం కొన్నాను. 2.5 acres 2.5 lakhs 2012 2.5 లక్షలు కొన్నాను. బిలకల్ అనే విలేజ్ దగ్గర, పేరు కూడా చెప్తా. అరటి తోట కొన్నాను. అరటి తోట ఉండింది అందులో. 8 బోర్లు వేస్తే పడలేదు. నాకు 4 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు అలా ఉంచుకున్నారు. అందులో బోర్ ఉంది. నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం. సో అరటి తోట
వారంకి 8,000 9,000 10 రోజులకి 15 రోజులకి కాపు వచ్చేది. అంటే నెలకు అప్పుడే నాకు 30,000-40,000 వచ్చేది. సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు, పందాలు వేసారు ఇటు అటు, కోడి పందాలు వేసినట్టు. ఏమంటే 8 బోర్లు పడ్డాయి, పడలే. నేను వెళ్ళి బోర్ వేస్తే టక్కుమని పడింది. లక్ష్మీదేవమ్మ అన్నారు నన్ను ఊర్లో అందరూ. అయింది నిజమే, నేను లక్ష్మీదేవి మా ఇంటికి కానీ ఎక్కడైనా అట్లా నేను ఏదైనా అనుకున్నా, నేను నోటితో అన్నా, ఏదైనా చేసిన జరుగుతాయి, జరిగాయి. సో అలా పడ్డది, నేను పడుతుంది అనుకున్న పడింది. సో అది అయింది. ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి వైజాగ్లో ఒకటి కొనుక్కున్నా. రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు. ఎవరికో అమ్ముతున్నాడు, ఊరుకోవచ్చు కదా. నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ ఓనర్ 4 కూడా అమ్మితే మొత్తం 240 పెద్దది 3 నావి అయిపోతాయని ఆశ పట్టింది. ఊరుకోకుండా అంటే మనకు పోవాలని రాసి పెట్టుంటే ఎవడైనా చేయలేడు అంటారు చూసావా. ఇవన్నీ దానికి నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ. అయితే పోవాలని రాసి పెట్టినప్పుడు ఎవరు బాగు పెట్టలేరు. 2.5 లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది, మహా అయితే 10 లక్షలు అనుకో కదా. రిజిస్ట్రేషన్ 11 వేసుకో, కమిషన్తో సహా 16 లక్షలకి అమ్మేశాను ఆ ఇల్లు కొనడానికి. 4 లక్షల ఎకరం అమ్మేశా. ఇప్పుడు ఎంత తెలుసు, అది ₹1,00,00,000 ఎకరం. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, అది పెరిగిందా? ఇల్లు ఎక్కడైనా పెరుగుతుందా, తగ్గుతుంది. కానీ ఇల్లు కూడా కాదు, ఫ్లాట్ 3 గ్రూప్ హౌస్. తగ్గిపోతాయి, గ్రూప్ హౌస్ 3 ఇల్లులు. ఇప్పుడు ఎవరు కొన్నా 80 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఒకటి అమ్మేసాను, మళ్ళీ అందులో 2 కొన్నాను కదా. ఒకటి అప్పుడే తీసేసా 1 ఇయర్కి. ఎందుకు తీసాను, ఇది పోయింది పొలం, ఆ ఇల్లు కూడా పోయింది. రెండు ఉంటాయంటే వీళ్ళు అమ్మలేదు. సరేలే ఎందుకులే ఎక్కడ 2 మనం అంటే బ్యాంకులు అవన్నీ కట్టడం ఎందుకు, బ్యాంక్ లోన్లు అన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం, నేను ఫ్రీగా ఉండాలనుకుంటా. సో తీసి అది కట్టేసి క్లియర్ చేసాను. అన్ని బంగారాలు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ చేసి, అంటే మనకు బుర్రలేదు, ల్యాండ్ మీద పెట్టలేదు. ₹1,000 గజం మణికొండలో కొనమంటే కొనలేదు. ఈ రోజు కొనగలను నేను మణికొండలో ₹1,000. మన ఎవరు మరుదురు రాజు గారు ఇంటి పక్కన కొనమని చెప్పారు, చంద్రబోస్ గారు మరుదురు రాజు గారు ఒక దగ్గర కొనుక్కున్నా ఆ ఏరియా. అప్పుడు కొనలే, 1,600 గజం కొనలే. ఈ రోజు నేను కొనుక్కోవాలంటే 1,60,000 పెట్టాలి. ఇప్పుడు నేను అది కూడా కష్టం చెప్తాను. అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడెక్కడో చిన్న ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేవు, ఇన్వెస్ట్మెంట్ల మీద, డబ్బుల మీద అవన్నీ లేవు. ఉండుంటే బాగానే ఉండేది. సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను ఎక్కడ కొన్నాను, నాకెంత వస్తుంది, ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం, అంతే చేశాను నేను. నేనేమి ఇంత నేను నాకేమి ఓపెన్ గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నా కోసం పోషించే వాళ్ళు లేరు, మగాళ్ళు ఎవరు వెనకాల నిలబడి. సో నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు ఒకసారి, ఎలా వస్తాయి చెప్పు. నా బాయ్ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు లేరు, ఇల్లు లేరు, ఎలా వస్తాయి డబ్బులు? నేను కష్టపడి తినాలి, కష్టపడే పోషించుకోవాలి నా కొడుకుని. నేను బయట తిరుగుతారు ఖర్చులు, ఇవన్నీ ఎవరిస్తారు? మళ్ళీ నా ఖర్చులు. మళ్ళీ ఇంకోటి చెప్పాలా, నాతో 10 మంది వస్తే అక్క అక్క అంటారు కదా, వాళ్ళందరికి నేను పెట్టమని అడగలేను కదా, నేనే పెడతాను అందరికి. మరి నేను పెద్దదాన్ని కదా అందరికన్నా. సో అట్లా ఉంటది అన్నమాట మన పెద్దరికం. కాబట్టి మన డబ్బులే వదిలిపోతాయి, నేనేం సంపాదించలేదు. బట్ నా అకౌంట్లో అయితే మాత్రం ఏదేమైనా ఇప్పుడు ఈ నెల కొంచెం ఉంటాయి, ఈ జనవరి వరకు అన్ని నిల్ అవుతాయి. ఎందుకు చెప్పు, ఇన్సూరెన్స్లు కట్టాలి, కారు కట్టాలి, మనం కట్టాలి. ఈ 2 నెలలంత నరకం ఇంకోటి ఉండదు అనుకో, మార్చిలో ఆకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఎప్పుడు నమస్కారం పెట్టుకున్నా, నెలకు 2 హరికథలు రావాలి, నెలకు 2 ఇది ఇంకా నమస్కారం పెట్టుకునేది సెట్ అయిపోతుంది. లేదంటే అప్పుడు మధ్య అంతా ఏదో వర్క్ చేసాము, మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుంటా ఉంటే ఫ్రీ. అప్పుడు చేశాను, ఇప్పుడు మళ్ళీ చేయాలి, చేస్తే లేకపోతే ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. మీరు అందరు పెట్టినట్టు యూట్యూబ్ ఏదైనా నాకు అవకాశం ఇస్తే, ఏదైనా మీరు నువ్వు అన్నట్టుగా నెలకు ఒక 10 లక్షలు సంపాదించే యూట్యూబ్ స్టార్ని అయితే అప్పుడు అనుకోవచ్చు. జనాలు అందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నిలబెడితే నేను కూడా నువ్వు అన్నట్టు సంపాదించుకుంటా. అవుతుంది, తప్పకుండా అవుతుంది. మాకేమీ తెలియనప్పుడే మీరు అంత పెద్ద ఆర్టిస్ట్. కానీ ఏ రోజు డబ్బు వెనకాల పడలేదు. నేను ఎప్పుడు మంచి ఆర్టిస్ట్ అని పేరుంది, ఇప్పటికీ ఆ పేరు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నేను పెద్ద ఆర్టిస్ట్ అని అందరూ అంటారు, అదంతా ఓకే. ఇండస్ట్రీ, ఈ 100 సంవత్సరాల ఇండస్ట్రీ నాకంటూ ఒక పేజ్ లో సపరేట్ ఒకటి ఉంది, అది నేను క్రియేట్ చేసుకున్నాను. మంచితనం అందరి దగ్గర మంచితనం, చిన్న ఒక్కొక్కరిద్దరికి పడకపోయినా నేను ఇండస్ట్రీ తరఫున ఎప్పుడు వాయిస్ రైజ్ చేస్తాను. అన్ని విషయాలు ఇండస్ట్రీ అంటే నాది అని ఫీల్ అయ్యాను. ఏది ఎక్కడ ఉన్నా నేను ఆత్మశుద్ధితో పనిచేస్తా. సో నేను అలా ఎప్పుడు ఇది చేయలేదు. మంచి జరుగుతుంది, మంచి జరగకపోయినా జరిగినా నేను ఇలా ఉంటే చాలు, ఇంతకన్నా ఎక్కువ. కాకపోతే ఒకటైతే ఉంది ఆశ, నన్ను భగవంతుడు ఇలా హోల్డ్ చేసి నాకు పని అంటే నువ్వు ఇంక రిటైర్ అయిపో నేను చూసుకుంటా అనే రేంజ్కి దాన్ని తీసుకెళ్లే వాళ్ళు రాలేదు కాబట్టి నేను చేసుకోలేదు. అలా వచ్చుంటే చేసుకునేదాన్ని. బట్ అలాంటి వాళ్ళు ఎవరు రారు.
అలా మనల్ని రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని తిను హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ అంటే హ్యాపీయే ఎవరికైనా. అది నాకు ఈ జీవితానికి ఇవ్వలేదు భగవంతుడు అని చిన్న ఫీల్ ఉండిపోయింది. అదైతే ఉండిపోయింది. నా కొడుకు పెద్ద మరి వాడు కూర్చోబెట్టాను పోషిస్తాడని చూడాలి. అది కూడా నమ్మకోలేదు, ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు నమ్మలేని పరిస్థితి. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, వాళ్ళు పెరిగిపోయినాక వాళ్ళు మారిపోతారు. అదే అడ్డాలు నాటి బిడ్డలు కానీ గడ్డాలు నాటి బిడ్డలు కాదంటారు. అదే అదే మీ అందరికి గడ్డాలు పెరిగి మీ అమ్మ నాన్న ఎలా చూస్తున్నారు కానీ పిల్లల మీద ఆశపడి ఏం చేయాలి. మనం ఏమి ఇచ్చామో వాళ్ళకి, మనం ఏం చదివించామో, మనల్ని ఏం తీర్చిదిద్దామో, వాళ్ళకి ఏం సంస్కారం ఇచ్చామో అదే చూడాలి. వాళ్ళు పోషిస్తారు, వాళ్ళు పెడతారు అంటే ఎన్ని కేసులు చూస్తున్నాం. తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి ఆస్తులు లాక్కుని ఇవన్నీ చేసేది మేమే. కేసులు ఇన్ని కేసులు వింటాను. చాలా మంది అందరు నా దగ్గరికి వస్తారు, ఎందుకంటే పాపం ఈవిడ డిమాండ్ చేసి డబ్బులు అడగదు, అసలు డబ్బులే తీసుకోదు, మనల్ని ఏదైనా సరే హెల్ప్ చేసి పంపిస్తుంది వాళ్ళ దగ్గర. నా పేరు వాడుకొని చాలా కేసులు క్లియర్ అవుతాయి తెలుసు. చాలా మంది చెప్తారు కరాటే కళ్యాణ్ అంటే అవునా ఆవిడ అని చెప్పేసి, కానీ బయట మంచి పేరే ఉంది శివ. కానీ మేము అలా కాదు, మా అమ్మ నాన్నలను చూసుకోవడానికి ఎదిగాం. మంచి పని నిజం. వాళ్ళు లేకపోతే మీరు లేరు కదా, అంతే. నువ్వైనా నేనైనా అమ్మ లేకపోతే మనం ఉన్నామా? మనకి కొన్ని వాల్యూస్ ఎథిక్స్ అటు సైడ్ కొన్ని ఉన్నాయి. కరెక్ట్ మాట. ఉన్నవాళ్ళు అలా పెంచిన వాళ్ళు అలా ఉంటారమ్మా. తల్లి తండ్రి ఎంత సేవ చేస్తావు, ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. తల్లి తండ్రి ప్రత్యక్ష దైవం. నీకు సూర్య భగవానుడు ఎలాగ ప్రత్యక్ష దైవం, తల్లి తండ్రి నీకు ప్రత్యక్ష దైవం. వాళ్ళను నువ్వు సేవ చేస్తే నీకు ఉత్తమ గతులే, కన్ఫామ్ గా మంచి లైఫ్ ఇస్తాడంటారు. తర్వాత వాళ్ళ దీవెనే కదా, పితృదేవతల శాపం ఇవన్నీ చెప్తారు తెలుసు కదా నీకు. ఇవన్నీ ఏంటి మరి, తల్లిదండ్రులను ఎప్పుడు చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా వాళ్ళ తర్వాత ఎంతైనా గానీ కన్ఫామ్. ఫైనల్ గా మీకు లాస్ట్ క్వశ్చన్, ఏంటి పాటలు పాడమంటావా? లేదు అదండి, చాలా ఇంటర్వ్యూలో మీరు పాడారు. యాక్చువల్లీ ఇందాక హరికథ పాడిద్దాం అనుకున్నాను. హరికథలో కాకపోయినా ఒక శివుడిది నేను ఎక్కడ పాడింది పాడతా లాస్ట్ లో ఒకటి నాకు అది ఒకటి చేసి పెట్టండి. అండ్ వేణుస్వామి గారిని మీరు బాగా నమ్ముతారంట. వేణుస్వామి గారు మీరు మంచి ఫ్రెండ్స్ అంట. ఆయన చెప్పారా మీకు? ఆయన చెప్పలేదు, జస్ట్ విన్నాను. నేను అన్ని అందరు జ్యోతిష్యులే నమ్ముతాను. నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అంటే చాలా మంది నమ్మరంటారు కదా, నేను నమ్ముతాను. ఎందుకంటే నా జాతకం చక్రం చూసిన ప్రతి ఒక్కరు అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్తుందని చెప్పారు చిన్నప్పుడు. నేను ఎక్కడ పుట్టాను, నాకు అక్కడ బ్యాక్ బోన్ ఎవరున్నారు, నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నేను వచ్చి ఇండస్ట్రీలో పడ్డాను కదా, మరి నమ్మాలి కదా జాతకాన్ని. రాజకీయాల వైపు వెళ్తుందని చెప్పారు, మరి వెళ్ళాను కదా, నమ్మాలి కదా. పెళ్లి విడిపోతుందని చెప్పారు, నమ్మాలి కదా. పిల్లలు ఉంటారని చెప్పారు, ఉన్నాడు కదా. అది ఏ విధంగానే వదిలే, ఎలా అయినా సరే నేను అడాప్ట్ చేసుకున్నానా, పుట్టాడా, లేకపోతే ఏమైనా ఉన్నారు కదా. సో నాకు సమాజంలో ఎప్పుడు నేను మాటల్లో గొడవల్లో అన్నిట్లో ఉంటాను. ఈ అమ్మాయి జాతకంలో అందరితో ఫైటింగ్ జరుగుతున్నాయి కదా, ఏది జరగలేదు నాకు. జీవితాంతం కష్టపడాలి ఈ అమ్మాయి, కష్టపడి తన కష్టం మీద జరుగుతుంది కదా, అందుకే నమ్ముతారు. ఒకటి కాదు, ప్రతిదీ నాకు పిన్ టు పిన్, ప్రతి టైం టు టైం చెప్పినట్టు జరుగుతున్నప్పుడు ఎందుకు నమ్మకూడదు? అంటే నమ్మకం లేని వాళ్ళ గురించి నేనేం మాట్లాడు, నేను నమ్ముతాను. నేను దేవుణ్ణి నమ్ముతాను, దయ్యాన్ని నమ్ముతాను. ఉన్నాయి నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంది. ఈ రెండు నమ్మినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పే జాతకాన్ని నమ్మాలి. మన అంటే జాతకంతోనే జరుగుతున్నాయి, అవి లేకుండా కూడా చాలా జరుగుతాయి అంటారు చాలా మంది, పట్టించుకోరు. నమ్మని వాళ్ళకి ఏది లేదు. మనం వాస్తు చూసుకొని వెళ్తాం ఇంట్లోకి. ముస్లిమ్స్ వాస్తే చూడరు, మరి బాగుపడిన వాళ్ళు లేరా అంటారు వాళ్ళు కదా. చూడని వాళ్ళకి ఏం లేదు, నమ్మిన వాళ్ళకి ఉంటుంది. నేను నమ్ముతాను కాబట్టి నాకు జరిగింది, నేను నమ్ముతాను. సో వేణుస్వామి గారు ఒక్కరే జ్యోతిష్యులు కాదు. నా ఫోన్ తీసుకొని నువ్వు ఇప్పుడు అన్ని చూస్తాను, ఇది కూడా చూడు, జ్యోతిష్యం అని కొట్టి ఎంతమంది వస్తారు చూడు పోను, అది చూడు, నీకు తెలుస్తుంది కదా. జ్యోతిష్యం అని కొట్టి వేణుస్వామితో సహా లిస్ట్ వస్తుంది నీకు పెద్దది. అంటే నాకు అంతమంది తెలుసు, అన్నీ తెలుసు. నాకు కూడా కొంత వాస్తు, కొంచెం జాతకం మీద అవగాహన నేను నేర్చుకున్నా, కొంచెం తెలుసుకున్నా, చదువుతా. నేను రోజు నా సెర్చ్ లో చూస్తే నువ్వు యూట్యూబ్ లో జాతకాలే ఉంటాయి. ఈ వారం ఎలా ఉంది, పంచాంగం అన్ని తెలిసిపోతాయి. కొంచెం తెలుసుకుంటుంటాను. ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అనుకోరాదు, ఇష్టం ఉన్న సబ్జెక్ట్ కాబట్టి వెళ్తాను. సో వేణుస్వామి గారి దగ్గర కూడా వెళ్ళాను, నేను మాట్లాడాను. కాకపోతే ఏంటంటే ఆయన ఏంటి ఎప్పుడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మంచి చెప్పట్లేదు కాబట్టి కొంతమంది గురించి నెగిటివ్ చేసిన తర్వాత నేను వెళ్ళడం మానేసా. ఓపెన్ గా ఆయన కూడా చెప్తాడు, అది కావాలంటే అడిగితే. ఈ సమంత వాళ్ళ విషయంలో కొంచెం ఆయన మాట్లాడి, ఆయన నిజం చెప్పాడు అబద్ధం చెప్తే పక్కన పెడదామండి, వాళ్ళు విడిపోతారు, ఏమేమి అవ్వచ్చు, తెలిస్తే దానికి తెలుస్తాయి, జ్యోతిష్యం తెలుస్తాయి. సో అది చెప్పే విధానం అంటే అమ్మ అన్నదానికి నీ అని యాడ్ చేసి అన్నదానికి తేడా ఉంటుంది. విధానం తేడాగా చెప్పడం వల్ల జనాలకి
ఆయన ఇదైపోయారు. సో ట్రోలింగ్కి గురయ్యారు, అయినా ఆయన అది ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఆయన చెప్పిన మాటకు ఒక దానికి నేను ఏకీభవిస్తాను. అది ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ పబ్లిసిటీ. నా దగ్గరే చెప్పి నీ దగ్గర విన్నాను అది. ఆయన గుడ్ నాకు కూడా ఎన్నోసార్లు అన్నారు ఆయన నాతో, నేను వెళ్ళినప్పుడు కూడా, మేడం ఏంటండి పబ్లిసిటీ ఏదొచ్చినా వచ్చింది అనుకోవడమే. నేను బాధపడేదాన్ని, ఏంటంటే ఇలా ఏదేదో పెడుతున్నారు అవన్నీ ఇదని నా మీద. అంటే ఎంజాయ్ చేయండి అని సేమ్ ఇప్పుడు అదే ఏదైనా పబ్లిసిటీ కదా నీకు. ఇప్పుడు నేను నువ్వు కళ్యాణ్ అంటే ఎవరు గుర్తుపడరు, కరాటే కళ్యాణ్ అని చెప్పు ప్రపంచంలో ఎవరా నాకు తెలిసి ఆవిడంటారు. ఏదైనా ఇష్యూలో కానీ ఎక్కడో దగ్గర నేను కనిపించడం వల్ల వాళ్ళు ఈజీ గుర్తుపెట్టుకుంటున్నాను. సో నేను అందరిలా కళ్యాణ్ అంటే ఎవరికి తెలియదు, నాకు కరాటే కళ్యాణ్ అంటేనే గుర్తుపడతారు. ఆ విధమైన పబ్లిసిటీ నాకు వచ్చింది, అది ఏ విధంగా వచ్చినా అని. సో అది మంచిగా చెడో ఇప్పుడైతే పాజిటివ్ వైపు ఉంది. అప్పుడు ఒకప్పుడు నెగిటివ్గా ఉండేది, కొంచెం గయ్యాళ గట్టిగా మాట్లాడుతుంది, అందరితో గొడవలకి వెళ్తుంది, అందరితో ఏదో వాళ్ళు చేశారు. బట్ నేను నిజం చెప్పాలంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఇమేజ్ మారింది. ఎందుకంటే రాముడు వంశవృక్షం చెప్పాను, రాముడు తలగా వంశవృక్షం పేర్లన్నీ స్టేజ్ మీద చెప్పాను నాగార్జున, అది బాగా నాకు ప్లస్ అయింది. సో నా హరికథ లోపల చెప్పింది చూపించలేదు బిగ్ బాస్, కానీ ఇది మాత్రం చూపించారు, ఇది చేశారు. దీనివల్ల నాకు జనాలకి నేను చెప్పగలను, ఇవి ఎంటర్టైనరు, ఇవి అనవసరం బయట తెచ్చామని పేరు తెచ్చుకొని వచ్చాను, బ్యాడ్ నేమ్ తెచ్చుకురాలే బిగ్ బాస్ నుంచి. సో అదొకటి నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఈ హిందుత్వవాదిగా అప్పుడు ఉంది, తర్వాత కూడా. సో వీటి వల్ల బయటకు వెళ్తే ఇప్పుడు అమ్మ నమస్తే అమ్మ బాగున్నారా, ఏం చేస్తున్నారు, అమ్మ జై శ్రీరామ్, ఇదే ఫస్ట్ నన్ను చూడండి జై శ్రీరామ్ అమ్మ ఇంతే చెప్తారు కదా, శ్రీమాత్రేనమ్మ అని, అంత ఆధ్యాత్మికం వైపు ఉంటాయి ఎక్కువ. సో అది వాళ్ళందరికీ తెలిసి నాకు మంచి పేరే వచ్చింది, ఏం బ్యాడ్ నేమ్ అయితే తెచ్చుకోలేదు. కాబట్టి నేను జాతకాలని నమ్ముతాను, దేవుళ్ళని నమ్ముతాను, డెస్టినీని నమ్ముతాను, అన్ని నమ్ముతాను. బ్యాడ్ నేమ్ కూడా పెద్దది ఏం లేదు, గట్టి మాట్లాడతారు అన్నది ఒకటే. గయ్యాడు అంటారు అసలు, గయ్యాడు ఇప్పుడు నువ్వు నాతో మంచిగా మాట్లాడుతున్నావు శివ, స్లోగా మాట్లాడి మంచి విషయాలు అడిగా, మంచిగా చెప్తే నేను మంచిగా చెప్తా, నువ్వు నన్ను ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తావు, అంటే ఇరిటేషన్ చేసేయాలని, కావాలని, వైరల్ అవ్వాలని చెప్పి ఇరిటేట్ చేయాలని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆటోమేటిక్ ఇరిటేషన్ వస్తుంది. అది ఇక్కడైతే నువ్వు చెప్పిన వన్ ఆన్ మాట్లాడేటప్పుడు వేరుంటది. ఒక డిబేట్ లో నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు నీ మాట వినకుండా అవతల మాట్లాడుతుంటావు, నీ మాటను మించి రేంజ్ పెంచుతావు, అప్పుడు నువ్వెంత చేస్తావు ఇంకొంచెం రేంజ్ పెంచుతావు, అది ఎలా ఉంటుంది అరుచుకున్నట్టు వస్తుంది, ఆ గొడవ వస్తుంది. అలా జనాలకి నేను ప్రొజెక్ట్ అయ్యాను. కానీ నువ్వు సింగిల్ గా కూర్చోబెట్టో లేకపోతే నాకు డిబేట్ లో డైరెక్ట్ నా టైం నాకు ఇచ్చి మాట్లాడేసి నేను కలిసి నాకేం పని, నాకు అరవడం సరదా అన్నా, నాకు గొంతు నొప్పి పెట్టించుకోవడం సరదానా. ఇంకోటి చెప్పనా, హరిదాసులకి సింగర్లకి గొంతు కాపాడుకోవాలి, మేమెందుకు అరవాలి, అరిస్తే నా గొంతు ఎన్నిసార్లు పోయినా ఎన్ని ప్రోగ్రామ్స్ ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. సో నాకే కదా ఇబ్బంది, పండగొంతు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోతుంది. సో అట్లా ఫైనల్ గా అది మీ హరికథ గాని, హరికథ ఒకటి మా కోసం. హరికథలో చాలా ఉంటాయమ్మా, పెద్ద హరికథ అనేది ఒక 3.5 hours చెప్పాలి జనరల్ గా. చిన్న బిట్టు కానీ ఒక కీర్తన పాడతాను, అంటే శివుడి గురించి పాడతాను, ఒక చిన్న రాముడి గురించి పాడతాను. ఈ రెండు మీరు పెడతా అంటే ఎంతవరకు ఉన్నాయి కానీ ఇది కూడా ఉంది యూట్యూబ్ లో, బట్ అది పెద్దగా అది ఉంటుంది. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గోంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రం వక్త్రమే, ఢమఢమధ్వని తోడి ఢక్కగాక, హరి పూజనము శ్రీ హరి పూజనము లేని హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులే, కమలేసు చూడని కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మమే, తరళ సలిల బుద్భుదంబుగాక, విష్ణు భక్తి లేని విభుదుడే, పాదయుగము తోడి పశువుగాక, ఆ జై
గోవింద. ఇక్కడ శివుడిది పాడతా, నా ఫేవరెట్ ఇది. ఇది హరి గురించి పాడాం కదా, శివకేశవులకు భేదం లేదు, నీ పేరులోని శివ ఉంది. కేశవ శివ అని ఎవరిని పిలిచినా ఎలా పిలిచినా హరిహరులు ఇద్దరు సమానమే అంటాను నేను. ఎందుకంటే నేను చెప్పే కథ కూడా శివకేశవులకు భేదం లేదని చెప్తూ ఉంటాను. నాకు ఇష్టమైంది శివుడు అంటే కొంచెం, రాముడు కృష్ణుడు శివుడు అందరూ ఇష్టమే, నాకు అంతే, సేమ్ నీలాగే. బట్ ఏంటంటే రాకెట్ శివ రాకెట్. అవునా? సాంబ మాం పాహి సదా శివ, సాంబ మాం పాహి కృపానిధే, సాంబ సాంబ మాం పాహి కృపానిధే, సాంబ మాం పాహి దయానిధే, సాంబ అంభోరుహ సంభవ వినుత శుంభదంభోది గంభీర దయారంభ, సాంబ మాం పాహి సాంబ సదాశివ, సాంబ జంభవైరివంధ్య అనింధ్య సాంభవీ ప్రణంధ్య అమంధ్య స్తంభిత సద్గ్రంథ్య రణావంధ్య తపోగంధ్య సుపాంధ్య అంభోరుహ మిశ్రాంభోజ శాస్త్రపంభోదిడింభక క్షత్రియ ప్రతిష్టాంబితాంబవ స్తంభీర మందకదంబ విజృంభ, సాంబ మాం పాహి సాంబ సదాశివ, సాంబ సలలిత గణసంగ సుగంగ సదమతాంతరంగ సుగంగ కలితో మార్ధంగ ధృతకురంగ భోగలింగ స్థితాంగ నిలయాకృత కైలాసాదృశృంగ నీరద నిశాంగ ధరణీశతాంగ లలిత జగత్ కళ్యాణ దాపాంగ లక్ష్మీపతి కవి హృదయాబ్జ భృంగ, సాంబ మాం పాహి సాంబ సదాశివ, సాంబ సలలిత గణసంగ అభంగ సదమతాంతరంగ సుగంగ కలితో మార్ధంగ ధృతకురంగ భోగలింగ స్థితాంగ నిలయాకృత కైలాసాదృశృంగ నీరద నిశాంగ ధరణీ శతాంగ. ఇదొకటి ఇట్లా పాడుతుంటే, తర్వాత అతులిత ప్రవీణ్య వరేణ్య ఆర్తజన శరణ్య ప్రవీణ్య యతి జన సన్మాన్య కలుష శూన్య అనన్య సతత పావన సజ్జనావన జగజ్జీవన సాధు జీవన ధృత విఖ్యాత కుటాకంఠ త్రిపురాసుర సుంఠ కంఠ విరుంఠ, సాంబ మాం పాహి సాంబ సదాశివ, సాంబ 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 సాంబ. ఇంకా ఇలా పాడితే ఎందుకు 13,000 ఏంటండి, ఎంతైనా వస్తుంది. 18,000 అలానే కాదు, ఆ రోజు అట్లానే ఉండిపోయారు. సో నేను హరికథ మొత్తం విన్నాక, అసలు ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదా, ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు అందరూ. నేను హరికథ చెప్పేటప్పుడు నేను దేవుడితో మాట్లాడుతున్నాను, నేను ఆయన గురించి చెప్తున్నానని నేను ఫీల్ అయ్యి చెప్తా. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలని చెప్తా. ఏదో చెప్పాక డబ్బులు తీసుకున్నా అని ఉండదు నా కథ. నేను కూడా ఆ ఫీల్ కోసం, ఆ మ్యూజిక్, నేను మీరు చెప్తుంటే నేను అలాగే వెళ్ళిపోతున్నాను. అసలు నేను ఎన్నో పాడతా, రాముడి గురించి పాడితే. మనం మామూలుగా ఈ పాట వింటావు కదా, అంటే ఇవన్నీ నీకు పనికొస్తాయేమో, వేసుకోలేకపోతే లేదు. జనన మరణ భయ శోక విదూరం రామా 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 శ్రీరామా జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రామరసం. ఇంకా భజన చేయించేస్తాం అందరితో, జై జై రామ్ అని అంతా. అసలు మామూలుగా కాదు, అసలు నేను భజన చేయించడంలో కానీ ఇప్పుడు
అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు సింగర్ అవుదామని వచ్చి సింగర్గా పెద్దగా ఏమి చేయలేదు, కానీ ప్రయత్నాలు చేయలేదు. కొన్ని పాడాను కానీ పెద్ద సింగర్గా తెలియదు. బట్ చాలా పాటలు పాడాను, పాడతాను. ఇప్పుడు కూడా నేను చాలా భజన్స్ అని చేయాలని ఉంది. అదే అనుకుంటున్నాను, నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసి హరికథల గురించి కానీ, మన చరిత్ర గురించి, మన ఇతిహాసాల గురించి, పురాణ గాథల గురించి ఒక పాడ్కాస్ట్ లాగా లేకపోతే నేనే పెట్టుకొని చేసి లేదు అదొకటి. నెక్స్ట్ నేను పాడుతూ ఇలా ప్రతి దానికి కనెక్ట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి పాడుతూ వెళ్తే బాగుంటదని ఫీల్ అవుతున్నాను. సో నీ నోటి చలవాల అన్న ఒకటి 10 లక్షలు నెలకు సంపాదించాలి. అవన్నీ చేస్తే ఏమన్నా వస్తాయేమో చూద్దాం. అంటే ఈ టైప్ కొత్తది కదా ఇది, మళ్ళీ మనం వెళ్తున్నాం. ఒకప్పుడు మనం ఊళ్ళలో ఎలా ఉండేవాళ్ళము, ఎలా తినేవాళ్ళము, ఆర్గానిక్ అప్పుడు ఆర్గానికే కదా. నీ తాతల తండ్రుల టైంలో, మా తాతగారి టైంలో, మా చిన్నప్పుడు అంతా ఆర్గానిక్ తిన్నాం కదా. ఈ పెస్టిసైడ్స్ లేవు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము తిన్న బియ్యం కూడా మా నాన్న పండించింది. అంతేనా? పెస్టిసైడ్స్ అంటే మీకు పొలం ఉంది కాబట్టి మీరు పండించుకుంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ లో టెర్రస్ మీద కూడా పండించుకుంటారు. ఎందుకు? నమ్మలేక. దానివల్ల క్యాన్సర్స్, పొల్యూషన్ ఇవన్నీ లేకుండా మళ్ళీ మనం అటు వెళ్ళట్లేదా? సేమ్ అక్కడ మన కోర్మ గ్రామంలో ఏం జరుగుతుంది? కోర్మ గ్రామం అనే గ్రామంలో సేమ్ ఇలానే ఏం కరెంట్ లేదు, నువ్వు నేల మీద పడుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. సేమ్ మనం మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ పురాణ ఇతిహాస గాథలు, అలాగే హరికథ, బుర్రకథ, జముకుల కథ, డప్పు వాయిద్యాలు, అలాగే తప్పెట గుళ్ళు, ఈ ఇక్కడ ఉండే మన బొగ్గు కథ, ప్రతిదీ సగం విన్నాను. సగం బుర్రకథ, లేకపోతే ఇవి తప్పిడి గుళ్ళు, ఇందులో చాలా విన్నాను. జముకుల కథ చూసిండవు. సో ఇక్కడ బొగ్గు కథ అయితే చూస్తాం మనం. సో ఎవరి మాండలికం, ఎవరి తాలకిది వాళ్ళది. సో ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా. ఇంతకు ముందు ఒక పాటలో ఉంటే తెలుగు జాతి మనది, నిండుగు వెలుగు జాతి మనది, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా. మళ్ళీ తెలుగు దగ్గరకు వస్తే మళ్ళీ మనం కొట్టుకున్నాం ప్రాంతాలని 10 years అయిపోయినా కూడా. సో ఇవన్నీ కూడా కావాలి. మన సొత్తు, తెలుగు వారి సొత్తు, తెలుగు వాళ్ళకే సొత్తు. పద్యం, హరికథ, అవధానం, ఆంధ్ర ఆవకాయ, అంతే కదా. ఆవకాయ గోంగూర, ఇక్కడ ఆవకాయ పెట్టుకున్నా, అక్కడ పెట్టుకున్నా గోంగూర, ఇవన్నీ మనకి మన ఆంధ్రుల ఏంటి, ఎవరిని అంటారు? తల్లి గోంగూర అంటారు కదా. ఆంధ్రులు అందరూ ఇష్టపడేది అంటే గోంగూరనే కదా, ఇష్టపడతారు కదా. సో ఇట్లా అన్ని ఉన్నాయి మనకి, చాలా చాలా ఉన్నాయి. పనసపొట్టు కూరలని, ఇవన్నీ కూడా మన పిండి వంటల దగ్గర నుంచి ప్రతి దాని స్పెషల్ మనకి. ఆంధ్రాలు, తెలంగాణ రెండిట్లోని ఎవరి తాలకి వాళ్ళకు ఉంది. సో అన్ని మనకు కావాలి, రెండు కలిపితేనే తెలుగుదనం. తెలుగు వంటలు సూపర్, నేను ఉండేస్తా, చాలా బాగుంటా. నేను నిజంగా భగవంతుడు నాకు అన్ని టాలెంట్లు ఇచ్చాడు, అదైతే నిజం. అన్ని చేయగలుగుతాను, అన్ని చేస్తాను. బట్ ఏమంటారు, ఇందులో సాధించి పెద్దగా టైం రావట్లేదు అంటే అనుకోవాలా మరి. అంటే ప్రెసెంట్ నన్ను తెలుసు జనాలకి, బట్ నేను నిలబడడానికి సరిపడట్లేదు ఏది నా విద్యలన్నీ. ఎప్పుడో ఒక టైం వస్తుందని వెయిట్ చేస్తున్నాను. రావాలి. థ్యాంక్ యూ నాన్న. పర్వాలేదు, మీరు అందరూ బాగుండాలి, అందరూ మంచి. నీకే లేట్ చేశాను నేను, ఇంటర్వ్యూ ఇవ్వలేదు, చాలా లేట్ అయింది నా వల్ల. దానికి నేను చాలా మంచిది ఇచ్చారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ మంచిగా అవుతుందని తెలుసు, కానీ నేను చాలా సార్లు వెయిట్ చేయించానని బాధపడ్డా. 4-5 సార్లు లేట్ అవ్వడం, నాకు ఫీవర్ రావడం మధ్యలో. నాకు ఈ మధ్య కొంచెం ఏంటంటే ఇమ్యూనిటీ అని కాదు, కానీ కొంచెం ఏదో B12 తగ్గుతాయి కదా జనరల్ గా. డి విటమిన్ లోపాలు, B12 మన అందరికి ఉండవు అన్ని. అదేదో డాక్టర్ చెప్పారు ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అని. అప్పుడు ఫీవర్ వచ్చింది, చేయించుకోవాలి మళ్ళీ. వాటి కోసం కష్టపడాలి. కొంచెం ఇమ్యూనిటీ బాగానే ఉంటది కాబట్టి సెట్ అయిపోయాము. మళ్ళీ వచ్చే వరకు మనం మళ్ళీ వెళ్ళాం హాస్పిటల్కి, ఎవరు వెళ్తారని అట్లా. అందుకే నీకు లేట్ అయింది, ఏమనుకోలేదు. మంచి ఇంటర్వ్యూ చేసాము మనం, మంచి విషయాలు మాట్లాడాం, మంచి చర్చ జరిగింది కదా. అన్ని విషయాలు. ఎవరు తిట్టుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ లో, వాడికి నచ్చని వాడికి ఎలాగో నేను నచ్చను, కామెంట్ లో పిచ్చి పెడతాను. నచ్చేవాళ్ళు పెట్టండి, మీ కామెంట్లు ఏదైనా తీసుకుంటాం, పర్వాలేదు. ఎందుకంటే అది మన చేతిలో లేదు. అందరూ మనల్ని పొగడాలని, అందరూ మనల్ని ప్రైజ్ చేయాలని, అందరూ మనల్ని మెచ్చుకోవాలనుకుంటే మనం బ్రతకలేం. తిట్టేవాళ్ళు ఉంటేనే, పొగడేవాళ్ళు ఉంటేనే రెండు బ్యాలెన్స్ అవుతుంటే. తిట్టినా కుంగిపోను, పొగిడినా పొంగిపోను. సో ఇలాగే వెళ్తాను నేను ఎప్పటికీ. తిట్టాక మంచిగా మాట్లాడితేనే, అంటే ఫస్ట్ తిట్టి తర్వాత పొగిడితేనే అది గ్రేట్, గొప్పతనం. వాళ్ళు ఎవరి కోసం మనకు అనవసరం, మన పని మనం చేసేయాలి. ఇదే
ఫలితం ఆ తర్వాత వస్తుంది. ఏదైనా తీసుకోవాలి, ఎటువంటి బాధ ఉంటది. అందరిలాగే నాకు చాలా బాధలు వస్తాయి, చాలా పెయిన్ వస్తుంది, ఏడ్చేసుకుంటాను రూమ్ లో ఒక్కదాన్ని కూర్చొని. ఎవరైనా అంతే, ఏడ్చేసుకుని బాధపడి 10 నిమిషాల తర్వాత కడుక్కుని మొహం కడుక్కుంటాను, కొంచెం ఫీల్ అవుతాను, డల్ అవుతాను. అప్పుడప్పుడు నాన్న తర్వాత కొంచెం డిప్రెస్ అవుతుంటాను, మళ్ళీ మూవ్ ఆన్. మళ్ళీ ఎవరికో కష్టం వచ్చింది నాకు ఫోన్ రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, వాళ్ళ పని కోసం వెళ్తాను, నా పని అలా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీరు అనుకుంటున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని, మీరు దేనికోసం అయితే చేస్తున్నారో అదంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శివ. మళ్ళీ తెలుగు ప్రేక్షకులను మళ్ళీ మీ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారని, పెద్ద స్క్రీన్లో కూడా మళ్ళీ త్వరలో చూడాలని మనస్ఫూర్తిగా. మేము సినిమా తీసాం శివ, అది రవం అని తొందరలో రిలీజ్ ఉంది. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తమ్ముడు చేశాడు. అది తొందరలో రిలీజ్ ఉంది. దానిలో వెబ్ సిరీస్ కూడా రెడీ చేశాడు, అందులో మొన్న యాక్ట్ చేశాం. సో మనమే మనకి కొన్ని చేసుకుంటున్నాం అట్లా, బయట వాళ్ళు ఇస్తారని కాకపోయినా పెద్ద క్యారెక్టర్ చేసాం కాబట్టి మళ్ళీ పెద్ద క్యారెక్టర్స్ తో కొన్ని చేస్తున్నాను. తొందరలో మళ్ళీ రావాలి, మనం కూడా చేస్తాము. ఏమో నాకైతే డైరెక్షన్ చేయాలని కోరిక కూడా ఉంది అన్నట్టు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, టైం రావాలి. దానికి కూడా అన్ని రెడీ చేసేది పెట్టుకున్నా. ఎక్విప్మెంట్ అయితే రెడీగా ఉంది ఇంట్లో కాబట్టి. మాకు స్టూడియో చిన్నది ఉంది, తమ్ముడు మ్యూజిక్ చేస్తాడు. సో పెద్ద తమ్ముడు చేసిన సినిమా, దానికి నేను కూడా పనిచేస్తున్నాం అందరం. తొందరలో ప్రొడ్యూసర్ గా, అలాగే డైరెక్టర్ గా, అలాగే కొంచెం మంచి ఆర్టిస్ట్ గా మళ్ళీ నువ్వు అన్నట్టు రావాలి. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.